గీతము పాడుదమా సర్వానికి నిర్మాణకుడై నిర్వహించుచున్న యేసునకే సర్వానికి నిర్మాణకుడై నిర్వహించుచున్న యేసునకే జగతికి పునాదులు జలముపై లేనప్పుడే మనలను నిర్మించే తన మహాప్రేమతో రక్తమిచ్చి శుద్ధి చేసి క్రీస్తులో ఏర్పరచెనని గీతము పాడుదమా స్తుతి గీతము పాడుదమా సర్వానికి నిర్మాణకుడై నిర్వహించుచున్న యేసునకే సర్వానికి నిర్మాణకుడై నిర్వహించుచున్న యేసునకే క్రీస్తు యేసులో ఉన్నవారు క్రొత్త సృష్టియేనని శిక్షా విధియు లేదని ఆత్మముద్ర గలవారని పాతవన్నీయు గతించిపోయి నూతనమాయనని గీతము పాడుదమా స్తుతి గీతము పాడుదమా సర్వానికి నిర్మాణకుడై నిర్వహించుచున్న యేసునకే సర్వానికి నిర్మాణకుడై నిర్వహించుచున్న యేసునకే క్రీస్తుతో మనలను లేపి కూర్చుండబెట్టే పరమందు కృప ద్వారానే రక్షించి క్రీస్తే శిరస్సుగా నుండెనని సత్యమునకు స్తంభములుగను సజీవరాలుగా చేసెనని గీతము పాడుదమా స్తుతి గీతము పాడుదమా సర్వానికి నిర్మాణకుడై నిర్వహించుచున్న యేసునకే సర్వానికి నిర్మాణకుడై నిర్వహించుచున్న యేసునకే వందనాలమ్మా. వందనాలంటే మన అందరికీ తెలుసు షారా తెరిసా మన అనంతపురం వాస్తవులే. వీళ్ళ తల్లిదండ్రులు గారు దేవసుందరమ్మ గారు రూత్ అంటే వాళ్ళ కుమార్తె రెండో కుమార్తెని తెలుసు. ఇంతకుముందే ఒకసారి కూడా వాక్యం పంచుకున్నారు మనతో. మరొకసారి ఈ దినము మాతో వాక్యం పంచుకుంటారు. ఈ సమయాన్ని షారా తెరిసా గారికి ఇస్తాం. అందరికీ జూమ్ లో చేరిన వచ్చిన అందరికీ వందనాలండి. మనం వాక్య ధ్యానం చేసుకుందాము. కొంచెం మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుడు చదవబడిన వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, నీ ఘనమగు నామానికే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. రాజాదిరాజ దేవాది దేవ లోక సృష్టికర్త లోకాధికారి సర్వోన్నతుడైన దేవుడవు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు తండ్రి. అందుని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ధవలవర్ణుడా రత్నవర్ణుడా 10,000లకు అతికాంక్షణీయుడైన దేవ, నీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన.
ఆకాశము నీదే, భూమి నీదేనైనా. భూమి కిందున్న సమస్తమును చేసిన విధానానికై మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకుందుము నైనా. ఒట్టివారము, మట్టివారమునైనా, దుమ్ము ధూళి వంటి వారమైన మమ్మల్ని ప్రేమిస్తున్న విధానానికై మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇచ్చిన తండ్రి ఈ ఉచితమైన రక్షణకై మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. నాయనా తండ్రి, ఈ సాయంకాల సమయం నా తండ్రి నాకు ఇచ్చిన ఈ అవకాశానికై వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నాయన తండ్రి, అనంతపూర్ గాస్పల్ హాల్ సంఘంలో తండ్రి జరుగుతున్న ప్రతి పరిచర్యని దీవించండి నాయన. ఆంటీని దీవించమని వేడుకుంటున్నాం నాయన. సమస్తము తండ్రి నీ సన్నిధానంలో పెడుతున్నాం నాయన. సకాలంలో జరిగించమని వేడుకుంటున్నాం నాయన. నాయన తండ్రి, ఈ సాయంకాల సమయం నా తండ్రి ఈ దీనురాలైన నన్ను తండ్రి నిలబెట్టబోచుండగా సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. నాయనా తండ్రి, మరి తండ్రి నానైతే ఏమి చెప్పలేని దానను తండ్రి, తండ్రి నీ ఆత్మతో నన్ను నింపమని వేడుకుంటున్నాం నాయన. నీ బూరగా వాడుకోండి నాయన. నేను నా మాటలు కాదు కానీ నాయన, నా జీవితంలోనైనా మీరు ఏవైతే నాకు పాఠాలు నేర్పించారో నైనా అవి మాటకేనైనా బిడ్డలతో తండ్రి షేర్ చేసుకోవడానికి నాకు సహాయం అనుగ్రహించమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పేట అతి బతిమాలి దీనంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనం చదవబడిన వాక్యంలో అండి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఈ వాక్యం చదివినప్పుడు అందరికీ కొంచెం మనసుకు నొప్పిగా అనిపిస్తుంది కదా. ఎందుకు దేవుడు ఈ వాక్యం లిఖింప చేశాడండి? దేని ఇది అండి ఇది? ఇది చూసినట్లయితే శత్రువుల్ని ప్రేమించమని నా ఆజ్ఞల్లో ఒకటి కదా ఇది. అంటే మనకి ఎవరైనా అపకారం చేసినప్పుడు వాళ్ళకి ఉపకారం చేయాలని మనము ఎంత వాళ్ళకి ఉపకారం చేయాలా అని మనకు అనిపిస్తుందండి. మనం ఎంత వారి మీద పగ పెంచుకుంటాం కదా. వాళ్ళకి ఇట్లా కావాలా ఎలా కావాలా అన్నట్టు మనము అనుకుంటాం. కానీ దేవుడు మనకి వాక్యం ఏమని చెప్తుందండి? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేయును, తర్వాత వర్షమును కురిపించును అంటున్నాడు అనమాట. ఇది నాకు కొన్ని రోజుల వరకు అర్థమయ్యేది కాదు. అదేంటిది? దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా వర్షము సూర్యుడిని ఇప్పుడు ఆ, సూర్యుడు సింబాలిక్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే న్యూ బిగినింగ్ గా తీసుకోవచ్చు. అంటే క్రొత్త ప్రారంభం అన్న పునః ప్రారంభంగా మనం తీసుకోవచ్చు కదా. హోప్గా కూడా తీసుకోవచ్చు, ఆశ కదా. తర్వాత వర్షం దేనికి సింబలైజ్ చేసుకోవచ్చు మనము? వర్షంని మనము బ్లెస్సింగ్ గా తీసుకోవచ్చు, గ్రోత్ గా తీసుకోవచ్చు కదా. కదా, ఇప్పుడు ఇవన్నీ మనము క్రోడీకరించుకుంటే ఏమనిపిస్తుంది? చెడ్డవారి మీదను మంచివారి మీదను న్యూ బిగినింగ్ వాళ్ళకి ఆశ ఉంటది. తర్వాత బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఎదుగుదల ఉంటది, హోప్ ఉంటది కదా. కదా, ఇవన్నీ మనం ఆలోచించినట్లయితే అయితే ఇంకా మరి మనము మంచి చేస్తే లేకపోతే మనం విశ్వాసులుగా మనకి ఏంటిది అనేది మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. నాకు ఒక్కొక్కసారి అదే క్వశ్చన్ మార్క్ వచ్చేదనమాట. ఇంకా మనం కూడా చెడ్డ పనులు చేయొచ్చు కదా, ఇంకా వారికి మనకి ఇంకా డిఫరెన్స్ ఏమి అనిపించింది. తర్వాత దేవుడు నాతో చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు అనమాట. ఏమి అంటే, ఇప్పుడు మన నిరీక్షణ ఏంటంటే ఇహలోకమైన ఆశీర్వాదం కాదు కదా, ఇహలోకమైన హోప్ కాదు కదా. మన హోప్ ఏమి? మన నిత్య నిబంధన ఏంటిది? ఇటర్నల్ లైఫ్ కదా, మన పరలోక రాజ్యానికి కదా. వీళ్ళకైతే ఇక్కడైతే దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వచ్చు, కానీ పరలోక రాజ్యం ఎవరిదండి? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో కదా, వారికి ఇటర్నల్ లైఫ్ అనేది ఉంటుంది. అది శాశ్వతమైన సంతోషం కదా, అది శాశ్వతమైన గ్రోత్ కదా. మనకు అక్కడ దేవునితో నిత్యత్వంలో మనము ఉంటాము అనే నిరీక్షణ మనకుంది కదా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? చెడ్డవారి మీదనో మంచివారి మీదనో ఏం చెప్తున్నాడంటే ఏం కురిపిస్తున్నాడు? వర్షమును తర్వాత సూర్యుణ్ణి కురిపిస్తున్నట్టుగా చేస్తున్నాడు. అంటే వాళ్ళని బ్లెస్ చేస్తాడు, మనల్ని బ్లెస్ చేస్తాడు. కానీ మనకుండే నిరీక్షణ ఏమంటే మనకి ఈ లోకమైన నిరీక్షణ కాదు, కానీ మనకి పరలోకంలో ఉంటున్న ఆ నిరీక్షణ కోసం మనము వేచి ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు అనమాట. ఎందుకు నేను ఇదంతా చెప్పవలసి వచ్చిందంటే దేవుడు నాకు ఈ మాటల ద్వారా చాలా మాట్లాడాడు అనమాట. ఇంకా మనము మన వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోతే చూద్దామని ఆదికాండం 16వ అధ్యాయము. ఆదికాండం 16వ అధ్యాయము కొంచెం చదువుతారండి ఎవరన్నా?
సిక్స్త్ వర్స్ వరకు ఎవరైనా చదవగలుగుతారండి? ఆది కాండము 16వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగర్ అన్న ఎగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరన ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది. నీ మనసు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. చాలండి. ఇక్కడ మనము చదువుబడిన వాక్యం ఏంటంటే అందరికీ తెలిసిన వాక్యమే, కానీ దేవుడు నాతో ఏం మాట్లాడినాడు, నా వ్యక్తిగత జీవితం ద్వారా నేను ఏం నేర్చుకున్నానో అది మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, మనకి ఒక ఎంకరేజ్మెంట్, ఒక కాషన్ దేవుడు పెట్టినాడు అనమాట. అంటే హెచ్చరిక కదా, హెచ్చరికలు ఉన్నాయి దీంట్లో, తర్వాత ఎంకరేజ్మెంట్ కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనము సమ్మరీగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 3 వ్యక్తులు కనిపిస్తున్నారు కదా. అబ్రామ్ కనిపిస్తున్నాడు, ఆయన భార్య అయిన శారయి కనిపిస్తుంది, తర్వాత హాగర్ అనే వ్యక్తి కూడా కనిపిస్తున్నారు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ వీళ్ళ మధ్య? శారయి ఏం పిల్లలు కనగలేనందున ఆమె ఏమి ఏమి చేస్తుందంట, దాసిని, ఐగుప్తురాలైన దాసి ఉండేన ఆమె ఆయనకి ఇయ్యాలని తలంచుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. మనం కొంచెం సమ్మరీ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ అబ్రహాము ఎవరండి? అబ్రహాము తర్వాత జలప్రవాహం అంతా ముగిసిన తర్వాత దేవుడు నోవా కుమారులు షేము, హాము, యాపేతులో షేముని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం కదా. ఆ షేము నుండి వచ్చిన 10th జనరేషన్ అన్నమాట ఈ అబ్రాము. షేము నుండి తర్వాత వారి కుమారులు వస్తాడు కదా. ఫస్ట్ చూద్దామండి, ఒక్క లైన్ చూద్దాము. ఆది కాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో వంశావళి ఉంటుంది చూడండి. 10వ వచనం నుండి షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్ఫక్షదును కనెను. షేము అర్ఫక్షదును కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ షేము ఫస్ట్ సంతానం కదా. ఎవరు ఫస్ట్ సంతానం? ఎవరు? అర్పక్షదును కదా. తర్వాత కుమారులు కుమార్తెలు కలిగినారే కానీ దేవుడు మాత్రం ఫస్ట్ ఎవరిని ఎంచుకుంటున్నాడో? అర్పక్షదును. తర్వాత అర్పక్షదు నుండి మరి ఎవరు వస్తున్నారు? షెలాహును. మరి ఆయన కూడా చాలా మంది పిల్లల్ని కన్నాడు, కానీ అక్కడ షలాహును ఏర్పరచుకున్నట్టుగా చూస్తున్నాం. అలా 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 10th జనరేషన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కనపడుతుంది. 27th వర్స్లో చూసినట్లయితే ఇక్కడ తెరాహు వస్తాడు కదా. తెరాహు తర్వాత 26వ వచనంలో చూసినట్లయితే తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనని. ఈ ముగ్గురును కన్నాడు తెరాహు. వారిలో ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు? ఇక్కడ అబ్రహాంను ఏర్పరచుకుంటున్నట్టుగా చూస్తున్నాం కదా. తర్వాత వారు ఎక్కడి నుండి బయలుదేరి అబ్రహాంకు మ్యారేజ్ అయింది, షారైతో మ్యారేజ్ అయినట్టుగా చూస్తున్నాం. తెరాహు వారి కుమారులను తీసుకొని ఒక చోటికి ఎక్కడి నుండి ఊరు దేశం నుండి ఎక్కడికి బయలుదేరినారు? హారాను దేశానికి వచ్చిన తర్వాత తెరాహు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత అక్కడి నుండి అబ్రహాముకి దేవుని ప్రత్యక్షత కనపడుతుంది కదా. 12వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే యెహోవా 12వ అధ్యాయంలో ఫస్ట్ వర్స్లో చూసినట్టయితే యెహోవా నీవు లేచి
నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని దేవుడు అబ్రహామును ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అక్కడ నుండి నువ్వు వెళ్ళాలి, నేను చూపించు కనాను దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్ల కింద చూసినట్లయితే యెహోవా అతనికి చెప్పిన మాట ప్రకారము అబ్రహాము లోతును తీసుకొని చారాయిని తీసుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. తర్వాత అట్లా ముందుకు వెళ్ళిన తర్వాత మరి 7వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తాడు అబ్రహాంకి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఇక్కడ ఫస్ట్ వాగ్దానం చేస్తున్నాడు కదా. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను, ఈ కనాను దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం అలానే వెళ్ళినట్లయితే నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదని. తర్వాత 13వ వచనంలో కూడా అదే చెప్తాడు అనమాట. 13వ వచనంలో తర్వాత 15వ వచనంలో కూడా అదే చెప్తాడు. ఏమని? నేను 15వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నానండి. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నాను. అంతవరకు అబ్రహాంకి సంతానం లేదు కాబట్టి ఆయన అడుగుతున్నాడు అనమాట. అడుగుతున్నప్పుడు దేవుడు కింద మనం ఇంకా చదివినట్లయితే 5th verse లో చదివినట్లయితే నీ సంతానము అలాగునని నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పెను. అప్పుడు అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అంటే ఏం చెప్తున్నాడు? నీ సంతానానికి ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాను. అదే మరి 18వ వచనంలో కూడా చెప్తాడు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఇస్తానని కూడా చెప్తాడు కదా 18వ వచనంలో. 18వ వచనంలో చూసినట్లయితే ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయిములను, అమోరీయులను, కనానీయులను, గిల్గాషీయులను, యోబూసీయులను నీ సంతానమునకు ఇచ్చినని అబ్రహాంతో నిబంధన చేసెను. ఇక్కడ దేవుడు అబ్రహాంతో నిబంధన చేస్తున్నాడు కదా. యూఫ్రటీసు నది మొదలుకొని, అంటే ఇరాక్ సైడ్ లో ఉంటది అది, అక్కడ మొదలుకొని నైల్ వరకు అంటే ఈజిప్ట్ వరకు అన్నమాట. ఆ ప్లేస్ అంతా నీకు ఇస్తాను అని అబ్రహాంతో ప్రమాణం చేసిన దేవుడు కదా. నీ సంతానానికి ఇస్తాను అని చెప్పిన దేవుడు. కానీ మనము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కదా. ఇక్కడ మనము అబ్రహాము ఊరు దేశం నుండి బయలుదేరేటప్పుడు ఆయనకి 75 years అన్నమాట. ఊరు దేశం నుండి బయలుదేరి షారాయితో బయలుదేరి దేవుడు చెప్పిన ప్రదేశాన్ని, అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అక్కడికి వచ్చే ముందు అబ్రహాంకి 75 years, 75 సంవత్సరాలు అన్నమాట. ఇక్కడ 75 సంవత్సరాల తర్వాత 10 ఏళ్ల తర్వాత అయినా కూడా అబ్రహాంకి దేవుడు ఏదైతే నీ సంతానాన్ని ఇస్తానన్నాడో అది ఇవ్వలేదు కదా. ఇక్కడ 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయినా కూడా దేవుడు అబ్రహాంకి సంతానం ఇయ్యలేకుండా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం కదా. అబ్రహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు కదా. పిల్లలు కనలేదు, గొడ్రాలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఎన్ని ఇయర్స్ అంటే ఇక్కడ కొంచెం కిందకెళ్ళి చూసినట్లయితే 10 ఏళ్ళు అని ఉంటది అనమాట. కాబట్టి అబ్రహాము కానాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత 10 years అన్నమాట. 10 years వరకు దేవుడు చాలా సైలెంట్ గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఏం మాట్లాడటం లేదు కదా. అంటే ఎప్పుడైతే 75 years లో ఆయనకైతే వాగ్దానం ఇచ్చిన దేవుడు తర్వాత చాలా సైలెంట్ అయిపోయినాడు. ఆ సైలెన్స్ ని వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా దేవుడు మాట్లాడలేదు అని చూసుకున్నట్టున్నారో మనకైతే తెలియదు. కానీ ఆమె హాగరను రాలైన దాసి ఉండెను. ఆమె ఇక్కడ శారయిని చూసినట్లయితే ఆమె కనలేదు అని చెప్పి ఆమె ఒక స్టెప్ ముందుకు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఐగుప్తురాలైన దాసి ఉండెను. ఈమె దాసి ఎక్కడి నుండి వచ్చింటదంటే ఈమెకి వీళ్ళు కరువు సమయంలో ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు కదా ఈమెకి వీళ్ళని కదా దాసిని పనిగత్తల్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం కదా 12వ అధ్యాయంలో.
ఆదికాండం 12వ అధ్యాయంలో 16వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ వాళ్ళ కరువు కారణంగా వారు ఐగుప్తు దేశానికి ప్రవేశిస్తారనమాట. అక్కడ ఈమె చాలా సుందరంగా ఉంటదని చెప్పి, మరి ఆమె వల్ల నన్ను చంపుతారని చెప్పి ఆమెని ఏమని చెప్తాడు, నా సిస్టర్గా నువ్వు చెప్పు అని చెప్పిన తర్వాత ఆమెను బట్టి కింద చదివినట్లు ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుటకు ఆమెని పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను. ఇక్కడ నుండి ఆమె హాగరు ఆమెకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఒక స్లేవ్ కదా, స్లేవ్ గా ఆమెని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఏం చేస్తుంది ఇప్పుడు షారా, ఏం చేస్తుంది? సరే 10 years అయిపోయింది కదా, దేవుడు ఇంకొక అది కూడా అంటుంది కదా కింద, కాగా షారయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, పిల్లలు కనుకోకుండా నన్ను చేసి ఉన్నాడు, కాబట్టి నీవు దయచేసి నా దాసితో పొమ్మని పొమ్ము అని ఆయనకి వాళ్ళ హస్బెండ్కి అబ్రామ్కి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ దేవుడు వాగ్దానం అయితే చేశాడు కదా, ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ శారా ఏమనుకుందంటే, సరే దేవుడు వాగ్దానం చేశాడు కదా ఇస్తానని, కానీ నా గర్భంలో కాదేమో, ఈయన సీడే కానీ వేరే వారి గర్భాన్ని మనము సరోగసి అంటారు కదా, అలా ఇస్తాడేమో అని ఆమె ఆలోచించుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. మన జీవితాల్లో కూడా అంతే కదా. నా జీవితంలో చూసినట్లయితే అందరికీ తెలిసిందే ఇది, కానీ దేవుడు నాతో మాట్లాడిన వాక్యం ఇదే అన్నమాట. ఏంటంటే నా 2021లో నా భర్తని కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అయినాడు అనమాట. సస్పెండ్ అయిన తర్వాత, అంటే తను ఏం చేయకపోయినా సస్పెండ్ అయినాడు. సస్పెండ్ అయిన తర్వాత అట్లా 2 years అనమాట. తర్వాత ఆ క్రమేణా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ నా జీవితంలో జరిగాయి. చనిపోయిన తర్వాత, సస్పెండ్ అయిన తర్వాత వెంటనే అమ్మ వాళ్ళు చనిపోవడము, వెంటనే నాకు కలిగిందంతా వెళ్ళిపోవడము, తర్వాత ఈయన జైలుకి వెళ్ళిపోవడము, ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇన్సిడెంట్ నా జీవితంలో జరిగినప్పుడు నాకు చాలా బాధ వేసింది అనమాట. ఏంటి దేవా, నేను ఒకటే ప్రార్థన చేశాను అనమాట. ఏంటి దేవా, నా జీవితంలో ఏంటిది ఇలా జరుగుతుంది అన్నప్పుడు నాకు ఏదో ఒక రోజు జస్ట్ అలా పడుకున్నప్పుడు ఈయన ఏదో వాక్యం పెట్టాడు అనమాట. ఆ వాక్యంలో ఒక అంకుల్ చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే, నేనేం పట్టించుకోలేదు, జస్ట్ అలా పడుకున్నాను అనమాట. ఆ వాక్యంలో ఏముందంటే 3 points అంకుల్ టెస్ట్ చేశాడు. ఏమంటే, ఫస్ట్ పాయింట్ ఏమంటే, ఆఫన్ ద బిగ్గెస్ట్ టెస్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈస్ హౌ వెల్ వీ కెన్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఆఫన్ ద బిగ్గెస్ట్ టెస్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈస్ హౌ వెల్ వీ కెన్ వెయిట్ ఆన్ ద లార్డ్. అంటే ఏంటంటే, మన విశ్వాస జీవితంలో అతి పెద్ద పరీక్ష ఏమిటంటే, ఎంత వరకు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు ఏదైతే నీ జీవితంలో చేసినాడు అని చెప్తాడో అది చేసేంత వరకు నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి వెయిట్ చేయగలుగుతావు. అదే నీ బిగ్గెస్ట్ టెస్ట్ అనమాట. అది దాంట్లో పాస్ కావాలా అని ఆయన ఆ మాట ఒకటి చెప్పాడు. తర్వాత, నెవర్ డౌట్ గాడ్స్ ఎబిలిటీస్. దేవుని యొక్క సామర్థ్యాల్ని నువ్వు ఎప్పుడు ఏం చేయకూడదంటే సందేహించకు అని చెప్పాడు అనమాట. తర్వాత థర్డ్ది, గాడ్స్ మిరాకల్స్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ పేషెన్స్, సఫరింగ్, వెయిటింగ్, అన్సర్టెనిటీ. ఇది నాకు చాలా నచ్చింది అనమాట. ఆయన అసలు పడుకునే దాన్ని లేసి అట్లా కూర్చున్నాను అనమాట. సడన్ గా అలా చెప్పేసరికి దేవుడు నాతోనే మాట్లాడినట్టుగా నాకు అనిపించింది అనమాట. మిరాకిల్స్ అనేది మన జీవితంలో మనం మిరాకిల్స్ కోరుకుంటాం కదా, దేవుడు ఇది చేసింటే బాగుంటుంది. నేను ఆ జీవితంలో ఏమనుకున్నానంటే, అవును అంటే నా భర్తకు ఉద్యోగం పోయింది కదా, నా భర్తకు ఉద్యోగం రావాలి అని అనుకున్నప్పుడు, ఆ ఉద్యోగం వచ్చే క్రమంలో నువ్వు అది వెయిట్ చేయగలుగుతావు, అదొకటి దేవుడు అడిగాడు. ఈజ్ ఇట్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ, నాకేమన్నా అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా, నా ఎబిలిటీస్ని ఎందుకు నువ్వు ఏమంటారు సందేహిస్తారు. అదొకటి. తర్వాత, ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే దాని గుండంతా మనం పాస్ కావాల్సిందే, పేషెన్స్ ఉండాల్సిందే. తర్వాత పేషెన్స్ అంటే ఓర్పు ఉండాలి, సఫరింగ్ కూడా ఉంటది.
దాంట్లో ఆ ఆశ్చర్యకార్యాలు మనం అంటే చూడాలా అనుకుంటే సఫరింగ్ ఖచ్చితంగా పోవాలి, సఫరింగ్స్ గుండా ఖచ్చితంగా వెళ్ళాలి, పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి, దాన్ని మనము తట్టుకునే శక్తి ఉండాలి, వెయిటింగ్ అనేది కంపల్సరీ ఉండాలి, చాలా దేవుని ఎడల వెయిట్ చేయాలి. తర్వాత అన్సర్టెనిటీ, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, కానీ అది ఒక అన్సర్టెనిటీ కింద. ఎప్పుడైతే ఇవన్నిటి గుండా మనం వెళ్ళినప్పుడు అప్పుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యంని చూసేవారిగా ఉంటామన్నమాట. అప్పుడు నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ చేతి పనిని స్థిరపరుస్తాను అనే ఒక వాగ్దానం. తర్వాత సూర్యుని వల్ల నీ నీతిని నేను తీసుకొని వస్తాను అనేది నాకు దేవుడు ఎందుకో ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అది జరగకుండానప్పుడు ఒక 1 year అయిపోయింది, మనం ఏమనుకుంటాం 1 year 2 years 3 years గడుస్తున్న కొద్దీ మనం నీరసించిపోతాం కదా, వెయిట్ చేసే అంత స్తోమత మనకు ఉండదు. మనం అనుకోవచ్చు నాకు ఈ వాక్యం చదివినప్పుడు అదే అనిపిస్తుంది, ఆమె పాపం 10 years, ఆమెను కూడా మనం ఏం అనడానికి లేదనిపిస్తుంది. 10 years కదా, 10 years వెయిట్ చేయడం అంటే అంత ఈజీ విషయం ఏం కాదు. నా జీవితంలో కూడా 2 years వెయిట్ చేయాలి, నా నా పరిస్థితిని మరీ దేవుడు ఒక మరి అదే పరిస్థితిని నాకు కలిగించడానికి నాకు 2.5 3 years పట్టిందనమాట. ఆ 3 yearsలో నేను ఎంత మట్టుకు వెయిట్ చేయగలుగుతానని దేవుడు నన్ను టెస్ట్ చేసినట్టు అనిపించింది అనమాట. సో మన జీవితంలో కూడా అదే అన్నమాట, ఆ టెస్టింగ్ దేవుడు నాకు నేర్పించాడు అనమాట. సో ఈవిడ కూడా కదా, దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో నీ సంతానానికి నేను ఖచ్చితంగా నేను ఈ ఈ ఆ, అంటే ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ ఆ నెరవేర్చే క్రమంలో మనము వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ వెయిటింగ్ లో మనం కొద్దిగా మిస్ అయినాము అంటే ఆశ్చర్య కార్యాలు మనము చూడలేం. కానీ దేవుడి ప్రణాళికలో అది ఉంటే మాత్రం అది మనము ఎంత మిస్ చేసినా కూడా మన సిచ్యుయేషన్స్ ని, మన సర్కమ్స్టాన్సెస్ ని, అది కూడా చెప్పాడు అనమాట ఆయన. నువ్వు ఎంత మిస్ చేయి, ఎంత దాన్ని ఆ, ఇది చేసేసేయి, మిక్స్డ్ అప్ చేయి, కానీ దేవుడు నీ జీవితంలో జరిగించే కార్యాలు ఖచ్చితంగా జరిగించే తీరుతాడు అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడనమాట. కాబట్టి ఇక్కడ షారాయిని మనం చూసినట్లయితే ఆమె ఏమనుకుంది, దేవునికి సపోర్ట్ చేయాలనుకుంది కదా, దేవుడైతే ఏదైతే చెప్పాడో కదా, ఆమె ఏమనుకుంది, దేవునికి హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా నాకు అనిపించింది అనమాట కదా. ఇదిగో దేవుడు పిల్లల్ని కనకుండా నన్ను చేశాడు, కాబట్టి దయ ఉంచి, ఆమె ఎంత బాగా మాట్లాడుతుంది కదా, నీవు దయ చేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను, అబ్రహాము శారయి మాట వినెను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈమె ఒక స్టెప్ ముందుకేస్తుంది కదా. ఆ ఆ సైలెన్స్ ని, ఆ దేవుని యొక్క సైలెన్స్ ని ఆమె ఆ దాన్ని పట్టించుకోకుండా యాక్ట్ చేస్తుంది కదా. ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది అనమాట. ఏం నిర్ణయమో, తన దగ్గర ఒక దాసి ఉంది కదా, ఆ దాసిని ఆయనకి ఇచ్చి ఆమె ద్వారా పిల్లలు కనాలా, నేను పిల్లల్ని కనాలా అనే తలంపుతో ఆమె ఏం చెప్తుంది ఇలా. అది కూడా ఎంత బాగా కదా, దేవుణ్ణి పెట్టి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఏమని, ఇదిగో దేవుడు నాకు పిల్లలు కలుపుకోకుండా ఆపాడు కాబట్టి నీవు దయచేసి నా దాసితో, ఎంత రిక్వెస్ట్ చేస్తుంది కదా, దయచేసి కదా, దయచేసి నా దాసితో వెళ్ళమన్నట్టుగా చెప్తుంది కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కష్టం కదా, ఇది ఆనాడు ఉండే కష్టం ఇది. కానీ ఏం కష్టం ఇది, ఒక ఎవరికన్నా ఒక ఏమంటారు, ఉపపత్నీలు కదా, ఉపపత్నీలన్నా వాళ్ళని అంటారనమాట. ఒక సంతానం కలగకపోతే వారికి ఉంటున్న దాసులైనా తర్వాత ఎవరినైనా పెళ్లికి ఇవ్వచ్చు. తర్వాత వారి ద్వారా వాళ్ళు సంతానం కన్నప్పుడు వారు భార్యగా వారు అంత స్టేటస్ ఉండదు, కానీ కుమారులకైతే వారి కుమారులని స్టేటస్ అయితే, వాళ్ళకి లీగల్ స్టేటస్ అయితే వస్తుందంట. సో ఆ కష్టంని ఈవిడ ఉపయోగించుకుంటుంది కదా. మన జీవితాల్లో కూడా కదా, మనం చూసినట్లయితే చాలా కస్టమ్స్ ని మనం కూడా ఫాలో అవుతుంటాం కదా. క్రిస్టియన్స్ నే అని చెప్పుకుంటాం, బిలీవర్స్ నే అని చెప్పుకుంటాం, బిలీవర్సే మనము అని చెప్పుకుంటాం, కానీ చాలా చాలా కస్టమ్స్ ని మనం ఫాలో అవుతుంటాం మన జీవితాల్లోనే కదా. వివాహ సంబంధంలో అయినప్పటికీ అయినా ఎన్నో కదా కస్టమ్స్ ని ఫాలో అవుతుంటాం కదా. ఏమంటారు, ఎగ్జాంపుల్ గా చిన్నదే మనం తీసుకోవచ్చు.
ఆ, పసుపు రాయకూడదు అంటారు, కానీ పసుపు రాసుకుంటాం కదా, అక్షింతలు వేయకూడదు అంటే అక్షింతలు వేసేసుకుంటాం కదా. కొన్ని కొన్ని కస్టమ్స్ ని మనము ఇక్కడ ఉండే కస్టమ్స్ ని మనం ఫాలో అయిపోతాం కదా. అలానే అక్కడ ఉండే కస్టమ్ ద్వారా అక్కడ ఉండే ఇది వాళ్ళు ట్రెడిషన్ ఇదేమో మరి, ఈ పిల్లల్ని కనొచ్చు అనేది ఆమె అర్థం చేసుకుంది. సరే అని దానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఈ లోకంలో కూడా అంతే అండి. ఈ లోకంలో కూడా చూసినట్లయితే ఆ, ఇప్పుడు కొత్తగా ఒక కష్టం వస్తుంది అనమాట. ఏమంటే గే మ్యారేజెస్ అంటే గర్ల్సే పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా అది ఎక్కడో మనం ఆ, ఉంది అని మనం అనుకుంటున్నాం కదా, అది ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసింది అనమాట. ఇండియాలో వచ్చింది, మన దేశంలో కూడా, మన స్టేట్ లో కూడా అది వచ్చేసింది. గే మ్యారేజెస్ ఆర్ లెస్బియన్ మ్యారేజెస్ అంటారు కదా. అంటే మీ గర్ల్సే చేసేసుకుంటారు, బాయ్స్నే చేసుకుంటారు అనమాట. అలాంటి మ్యారేజెస్, అలాంటి కష్టం కూడా మన మన బిలీవర్స్ లో అనే వాళ్ళే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇది. మన వాళ్ళు ఏంది, దేవుడు ఇంతగా మనకి వాక్యం ద్వారా రాయించాడే కదా. ఆ ఆదాము హవ్వనే కదా, ఒక ఒక మేలు ఒక ఫీమేలే ఉండాలి అని దేవుడు ఇంతగా రాపిస్తే మన దేవుని గురించే చెప్పే వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తారే అనిపించింది. అంటే ఎగ్జాంపుల్ గా నేను ఎక్కడో మొన్న చూస్తున్నప్పుడు, మొన్న మ్యాచ్ జరిగింది కదండి. ఆ, మనకి ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగింది కదా. దాంట్లో సౌత్ ఆఫ్రికా విమెన్స్ మ్యాచ్ కదా. దాంట్లో ఒక ఆవిడ ఉందన్నమాట. ఆమె పేరు ఆ, క్యాప్ అని, ఆమె ఒక లేడీ ఉందన్నమాట. ఆమె ఆమె తర్వాత విన్ అయిన తర్వాత, సౌత్ ఆఫ్రికా గురించి చెప్తున్నాను, ఆమె విన్ అయిన తర్వాత ఆ, విన్ అయిన ఆ, ఓ, వాళ్ళకి ఇది ఇస్తారు కదా, అవార్డు ఇచ్చేటప్పుడు దేవుని గురించి చాలా బాగా చెప్పింది ఆమె. సౌత్ ఆఫ్రికా ఆమె ప్లేయర్ ఆమె, క్యాప్ అని ఉంటుంది ఆమె. ఆమె చాలా బాగా చెప్పిందండి దేవుని గురించి, దేవుడు నా సేవియరు అది చెప్పింది అన్నట్టు. నేను ఆమెతో ఆకర్షింపబడినా. ఎందుకంటే మన కూడా ఆమె, ఇంకొక ఆవిడ కూడా అదే చెప్పింది కదా. ఎవరంటే జెమీమా రోడ్రిక్స్. ఆమె కూడా జీసస్ నాకు ఇది, నేను ఆ, నాకు అంటే ఈ మ్యాచ్ విన్ కాదంటే జీసస్ అని చెప్పింది కదా. అలానే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ కూడా అలా చెప్పిందంటే నేను కొంచెం ఇంట్రెస్టింగ్ గా, సరే ఆమె గురించి చదువుదాం ఎవరు ఈమె అన్నట్టు నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి చూస్తే చాలా బాగా అనమాట. ఆమె ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే దేవుని గురించి జీసస్ ఈజ్ మై కింగ్ అని పెట్టింటది ఆమె. జీసస్ ఈజ్ మై కింగ్. తర్వాత ఆమె కింద వచ్చినట్లయితే ఆమె పోస్టింగ్స్ చూసినట్లయితే అంత దేవుని పాటలే ఉంటాయన్నమాట. సరే ఎవరు ఈమె అని కొంచెం చదివితే, ఆమె హస్బెండ్ ఎవరు అని చదివినట్లయితే తన టీమ్మేట్ నే పెళ్లి చేసుకుందంట. నాకు ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. అంత దేవుని గురించి అంతా చెప్పిన ఆమె మ్యారేజ్ విషయానికి వచ్చినట్లయితే ఆమె వాళ్ళ టీమ్మేటే ఒక లేడీనే చేసుకుందంట. ఒకసారి మీకు ఎప్పుడైనా టైం ఉంటే వెళ్ళి చూడండి ఆమె గురించి. లేడీనే చేసుకుందంట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత దేవునిలో ఉన్నారు, ఇంత ఆ, దేవుని గురించి చెప్తున్నారు. దేవుడే నా సర్వస్వం అంటున్నాడు, జీసస్ ఈజ్ మై సేవియర్ అంటున్నాడు. మనం లోకంకి ఏంటిది మనం చూపిస్తుండేది అనేది నాకు అర్థం కాలేదన్నమాట. అక్కడ ఆమె తర్వాత ఇంకొకటి చూసినట్లయితే మొన్న చనిపోయినారు కదండి ఆయన, చార్లీ కర్క్. ఆయన కూడా అక్కడ యుఎస్ లో ఆయన ఒక దీని మీద పోరాడతాడు అనమాట. ఆయన ఏంటంటే ఈ గే మ్యారేజెస్ గురించి, తర్వాత అబార్షన్ అనేది లీగల్ కాదు, అబార్షన్ అనేది ఇల్లీగల్ అని ఆయన కొన్ని ఇష్యూస్ చూస్తుంటాడు అనమాట. అక్కడ మాటల్లో కొంచెం వాళ్ళు వీళ్ళు స్టూడెంట్స్ ని కొంచెం మొబిలైజ్ చేస్తుంటాడు ఆయన. అందరికీ తెలిసిన ఇదే ఇష్యూనే. ఆయన ఏం చెప్తాడంటే, నేను ఎక్కడో ఆయన చదివినాను, గే మ్యారేజెస్ అవి కాదు, మన బైబిల్ ప్రకారం అది లేదు అని చెప్తా. ఇంకొక వీడియోలో ఇంకొక ఆయన ఏం చెప్తాడంటే, ఇట్స్ బిట్వీన్ యాడమ్ అండ్ ఈవే కానీ యాడమ్ అండ్ స్టీవ్ కాదు అని ఆయన తమాషగా చెప్తాడనమాట. అలా ఆ కస్టమ్స్ ఈ కాలంలో కూడా అట్లాంటి కస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ, మన బిలీవర్స్ అనే వాళ్ళే అట్లాంటి కస్టమ్స్ లో పడిపోతున్నారనమాట. అంటే ఏమైతుందిలే, ఆ, చాలా క్లోజ్ గా ఉండేది ఒక బాయ్ ఒక గర్ల్ చేసుకునే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ని, దేవుడు అంత బాగా చేసిన ఇన్స్టిట్యూషన్ ని ఏం చేస్తున్నారు వాళ్ళు, గర్ల్ బాయ్ కాకుండా బాయే గర్ల్ గర్లే అంట. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలుచుకొని మరి దాంట్లో కూడా దేవుణ్ణి వాళ్ళు తెస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె ఒక కస్టమ్ ని ఫాలో అయిపోతుంది కదా. ఆనాడు అలా జరుగుతున్నాయి ఏమని,
ఉపపత్నిలుగా మనం తీసుకొని రావచ్చు అనమాట. ఆమెని ఎవరిని ఎన్నుకుంటుంది? తనతో ఎవరున్నారంట? తనకు దాసి అయిన హాగరు కదా, హాగర్ని ఆమె ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం అనమాట. ఈ పనికి హాగర్ని ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం. ఈమెకి అంత చాలా మంది దాసులు ఉంటారు కదా, ఇక్కడ చాలా మందిని ఇచ్చాడు కదా ఆయన. కానీ హాగర్ పట్లే ఆమెకి ఒక అఫెక్షన్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అంటే ఆమెనే ఎన్నుకుంది, హాగర్ అని రాపిచ్చాడు దేవుడు. ఇంతమంది పనికత్తెల్లో, ఇంతమంది పనోళ్ళలో హాగర్ని ఎన్నుకోగలటకు కారణం ఏంది అని నేను కొంచెం ఆలోచించినట్లయితే, మనం కూడా ఆలోచించినట్లయితే కదా, ఆమె లైఫ్ ఆమెకి చాలా ఇష్టంగా ఉండింటది కదా. ఆమె క్వాలిటీస్ అంటే ఏమి, సబ్మిసివ్నెస్ ఇష్టంగా ఉండింటది కదా, చాలా సబ్మిసివ్గా ఉండింటది హాగరు. తర్వాత చాలా కామ్ పర్సనాలిటీగా ఉండింటది ఆమె. లేకపోతే ప్రతి విషయాన్ని ఆమె వినే దానిలాగా ఉండింటది కదా. ఏది చెప్పినా కూడా షారయి తల ఉంచుకొని వినేటట్లుగా ఉండింటది కదా. అందువల్లనే కదా ఇష్టపడేది మనుషులు. ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు, మన సంఘాల్లోనే అనుకోండి. ఇప్పుడు మన సంఘంలో అయినా చూసుకున్నట్లయితే ఎవరిని ఇష్టపడతాం బాగా? ఎవరైతే మనకు బాగా పనిచేస్తారో కదా, అణిగి మణిగి ఉంటారో కదా, వారిని చాలా ఇష్టపడేవారుగా ఉంటారు కదా. సంఘ కాపర్లైనా, సంఘాన్ని నడిపిస్తున్న వీళ్ళైనా ఎవరిని బాగా ఇష్టపడి వాళ్ళకి పని అప్పచెప్తారండి? ఎవరైతే వారికి సబ్మిసివ్గా ఉంటారో, ఎవరైతే పనులు వాళ్ళకి బాగా చేస్తారో, చాలా మంది ఉంటారు సంఘాల్లో కానీ, సంఘంలో కానీ. కానీ వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళు ఒకరో ఇద్దరే ఉంటారు కదా. ఎందుకు వాళ్ళని అంత ఇష్టపడతారు? వాళ్ళని బాగా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి బాగా నచ్చింటది. వాళ్ళు ఏమి చెప్పినా చేస్తారు. వాళ్ళ మీద చాలా ఫెయిత్ ఉంటది కదా. ఏది చెప్పినా వీళ్ళు చాలా నెమ్మదిగా కదా, ఎవరితో ఇది చేయకోకుండా, తర్వాత చాలా నమ్మకంగా చేస్తారు అనేది వారు అర్థం చేసుకుంటారు. కాబట్టి వారిని కొంతమందిని కొన్ని దాన్లకి ఎన్నుకుంటారు కదా. అలానే ఈమె విషయానికి వచ్చినట్లయితే మనము శారయ్య కూడా ఆమె పట్ల చాలా ఏమనుకుంది, ఆమె క్వాలిటీస్ చాలా సబ్మిసివ్, చాలా కాము, నేను ఏం చెప్పినా చేయగలుగుతుంది, నేనేం చెప్పినా పడుంటది అనే ఆ ఆ ఉద్దేశం కలిగింది. కాబట్టి శారా శారయ్య ఎవరిని ఎన్నుకుందంట? హాగర్ని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు హాగర్ పరిస్థితి చూడండి. ఇప్పుడు హాగరు ఎవరు? ఒక స్లేవ్ అమ్మాయి కదా. ఆ కాలం స్లేవరీ చూసినట్లయితే ఎట్లా ఉంటది? మనం మామూలుగా చదివినట్లయితే చాలా దారుణాతి దారుణంగా ఉంటది వాళ్ళ పరిస్థితులు. అంటే ఏమి, వాళ్ళని అమ్ముతారు. ఏ ఏ ఇంటికి పోయినా వారు చెప్పిన పనంతా చేయాలి. ఇప్పుడులాగా కొద్దిగా అలా ఉండదు కానీ వాళ్ళ స్లేవరీ చాలా డిఫరెంట్ ఉంటది. చాలా కష్టతరమైన పనులు కదా మనకి. ఇంకోటి మనం చూడగలుగుతాం కదా, ఆ నిర్గమాకాండంలో కూడా చూడగలుగుతాం కదా. వాళ్ళు ఆ ఫరో వాళ్ళని వెట్టి చాకరీ చేయడానికి వాళ్ళని చేస్తాడు కదా. చూద్దామండి. అది కన్నా అలాంటి స్లేవరీ కదా. అంటే ఏమి, వాళ్ళకి ఇటుకలు తయారు చేసేదానికి కూడా వాళ్ళకి మెటీరియల్ ఇయ్యరు కదా. మెటీరియల్ ఇవ్వకుండా మీరు చేయండి, అంత బానిసత్వం అన్నమాట వాళ్ళది. అలాంటి బానిసత్వంలో ఉంటున్నది ఎవరు మనం చూస్తుంటే హాగర్ కదా. అలాంటి బానిసత్వం నుండి ఈమెని ఎక్కడికి తీసుకొస్తుంది శారయి? తన భర్తకు భార్యగా తీసుకొస్తుంది కదా. కింద చూసినట్లయితే అబ్రహాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తియురాలైన రాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చెను. ఒక బాండేజ్ లో ఉండే ఆమె, ఒక స్లేవరీ ఉండే ఆమెను స్టేటస్ ని ఎక్కడికి పెంచుతుంది? ఈవిడ వైఫ్ గా పెంచుతుంది. అంటే ఆమె పట్ల ఆమెకున్న విశ్వాసం ఎంత, అంటే విశ్వాసం అంటే ఆమె పట్ల ఆమెకి ఎంత నమ్మకం ఉంటే భారీగా చేస్తుందండి. ఇంకోటి తర్వాత ఆమె కుమారుని కూడా కదా, ఎందుకు భార్యగా చేస్తుంది ఆమెని? మెయిన్ రీజన్ ఏంటి? ఆమె కుమారుని కంటది, హాగర్ కుమారుని కంటది. ఆ కుమారుడు కదా వీళ్ళకి హెరిటేజ్ కదా, అంటే వీరికి సంతానంగా వారు పెంచుకున్నట్లుగా కదా. వారికి అందుకనే కదా, సంతానం కోసమే కదా ఈవిడ ఇస్తుండేది ఆమెని కదా. సంతానం, ఆమెతో వచ్చిన సంతానానికి వీరు పేరు ఇస్తారు కదా కదా. ఆ స్టేజ్ కి హాగర్ని తీసుకెళ్ళినట్టుగా మనము షారయిని చూస్తాం కదా. చాలా హోప్ పెట్టుకుంది కదా ఎవరి మీద? హాగర్ మీద. అంటే తిను నా అణిగిమణిగి ఉంటది, నా దగ్గరే ఉంటది, తను కనే కదా,
తను కనే బాబు ఆయన నా ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడుతుంది కదా. ఫ్యూచర్ గురించి చాలా లెక్కలు వేసుకున్నట్టుగా ఉంది కదా హాగరు. దేవుడు ఏదైతే ఈ దేశాన్ని ఇస్తానన్నాడో కదా, శారా ఏమనుకుంది, సరే ఈ బాబు వల్ల దేవుడు ఈ దేశాన్ని మాకు ఇస్తాడేమో అన్నట్టు అన్ని ఫ్యూచర్ అంతా ఆమె కళ్ళ ముందర కనపడినట్టుగా మనం చూస్తున్నాం కదా. అయితే మనకు అక్కడ చూసినట్లయితే ఏమైంది, తర్వాత నెక్స్ట్ కిందకి వెళ్ళినట్లయితే అతనికి ఇచ్చాను, అతడు హాగరు. ఇక్కడ మనము ఏదైతే శారయ్య చెప్తుందో అబ్రహాము ఒక్క విషయం కూడా ఆలోచించకుండా కదా, శారాయ్ మాట వినేను అని ఉంటది పైన కదా. ఆ, కలుగునని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాము శారాయ్ మాట వినేను కదా. ఇక్కడ అబ్రహాము కొద్ది కూడా ఆలోచించట్లే. దీనివల్ల దేవుణ్ణి దేవుడు ఏమన్నా మనకి కరెక్ట్ గానే మనం చేస్తున్నామా, ఇది దేవుని ప్రణాళిక ఉందా అని ఏమి ఆలోచించుకున్నట్టుగా అబ్రహాం లేనట్టుగా ఉంది కదా. శారా ఏదైతే చెప్తుందో, ఏదైతే ఆమె ఇలా ఇట్లా కలుగుతారేమో, ఈమె వల్ల మనకు దేవుడు నా గర్భాన్ని ఆపేశాడు, ఈమె వల్ల కలుగుతారేమో, ఈమెతో వెళ్ళొచ్చు కదా, ఈమెతో గర్భం అంటే ఈమె గర్భవతిగా చేయొచ్చు కదా అని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంటే అవన్నీ అబ్రహాము వింటున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ దేవుడైతే ఇంటర్ఫియర్ కాలేదు కదా, వాళ్ళిద్దరి సంభాషణలో దేవుడైతే ఇంటర్ఫియర్ కాలే. అక్కడ ఆదాము హవ్వ సంభాషణలో కూడా దేవుడు ఇంటర్ఫియర్ కాలేదు కదా. అక్కడ ఆదాముకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు, ఈ చెట్టు ఫలంని తినద్దు అన్నప్పుడు ఆదాము ఏం చేస్తాడు, హవ్వ ఏం చేస్తుంది, వెళ్ళి తింటది కదా. తినిన తర్వాత ఆ వచ్చి ఆదాంకి ఇస్తుంది. ఆదాం కూడా ఒక్క మాట కూడా ఆలోచించకుండా తినేస్తాడు కదా. అక్కడ ఆ సిచ్యుయేషన్ వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు దేవుడు అక్కడ నాకు అదే బల ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతవరకు మాట్లాడుతున్న దేవుడు కదా, చెప్పాడు ఈ వృక్షఫలం తినొద్దు అని చెప్పాడు, అన్నీ అయిపోయింది. అంతవరకు దేవుడు వాళ్ళిద్దరూ చేస్తున్న ఆ డెసిషన్ కదా, ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇది తినొచ్చు అన్నాడు, తింటున్నప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదు అని నాకు కూడా అనిపించింది అనమాట. అక్కడ దేవుడు ఆ డెసిషన్ వాళ్ళకే వదిలేశాడు, ఇక్కడ కూడా ఈ డెసిషన్ వీళ్ళకే వదిలేశాడు దేవుడు. దేవుడు ఏమి ఇంటర్ఫియర్ కాలే. తర్వాత కొన్ని ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ అవుతాడు అబ్రహాం జీవితంలో. ఎందుకంటే ముందు వచనాల్లో చూసినట్లయితే శారాయి కోపం వచ్చి పంపించేయమంటది కదా. పంపించేయమన్నప్పుడు అబ్రహాంకి చాలా బాధేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, అప్పుడు శారాయి మాట విన్నావు కదా, ఇప్పుడు నువ్వు శారాయి మాట విను, పంపించేసేయి అని చెప్తాడు కదా. కదా ఇక్కడైతే దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఇక్కడ చేయడానికి దేవుడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు కదా. చూద్దామండి 19వ వచనంలో చూసినట్లయితే 19 కాదు 21వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండం 21వ వచనంలో చూసినట్లయితే అతని కుమారుని బట్టి 11వ వచనము, ఆదికాండం 21వ అధ్యాయము 11వ వచనం, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. ఆ పైన ఏమంటది, వెళ్ళగొట్టుము అంటది. ఈ దాసుని దీని కుమారుని వెళ్ళగొట్టుము అంటది. వెళ్ళగొట్టుము అన్నప్పుడు ఆ ద్వారా ఆమెకి చాలా దుఃఖం కలుగుతుంది కదా. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఆ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము అని చెప్తాడు దేవుడు. అక్కడ దేవుడు ఇంటర్ఫియర్ అయినాడు, కానీ ఇక్కడ ఎందుకో దేవుడు ఇది వీళ్ళు జరిగిస్తున్నప్పుడు దేవుడైతే ఇంటర్ఫియర్ కాలే. దేవుడు చూస్తున్నాడు కదా, 10 years ఆఫ్ సైలెన్స్ వీళ్ళు ఏం చేస్తారు అని దేవుడు వేచి చూస్తున్నట్టుగా ఉంటున్నాం. ఇక్కడైతే సరే మీ డెసిషన్ మీరు ఏం చేస్తారో చేయండి అన్నాడు, వదిలేశాడు దేవుడు. వాళ్ళ డెసిషన్ వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. సరే అయ్యింది, పెళ్లి చేసేసింది, భార్యగా ఉంటున్నట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. సరే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడటం లేదు, ఏమి పట్టించుకోవట్లేదు, వెళ్ళాడు, అయిపోయింది, ఆమె గర్భవతి అయినట్టుగా మనం చూస్తున్నాం. ఏదైతే వారు ఆశపడినారో వెంటనే అయినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఏదైతే శారా ఆశపడిందో గర్భం ధరిస్తే బిడ్డ వస్తుందని, అదే జరిగినట్టుగా నేను చూస్తున్నాం. సరే అయ్యింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే
అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే శారా ఆశపడిందో, ఏమని ఆశపడింది? ఈమె సంతానము నా సంతానం లాగా నేను పెంచుకుంటాను, తర్వాత ఈమె చాలా మంచిది, చాలా అనుకోగల స్త్రీ అని ఆమెను ఎంత ఇష్టపడి తన భర్తకి ఇస్తే ఆమె ఆమె అంచనాలు తలకిందులైనాయి కదా. ఇక్కడ ఏం చేస్తుంది ఆమె? ఆమె గర్భవతి అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తుంది ఆమె? ఆమె ఆ, తన యజమానురాలు దాని దృష్టికి నీచమైన దానిగా కనిపిస్తుందంట. ఎంత కఠినమైన వర్డ్ కదా ఇది, నీచమైన దానిగా అంటే. ఆ, ఇంకా మరి ఆమె ఎలా ట్రీట్ చేసిందో షారాయిని తెలియదు కానీ అప్పుడు ఆ, మరి షారాయికి అంత కోపం వచ్చినట్లుగా మనం చూస్తాం కదా. అంటే ఎవరినైతే ఆమె అంత ఇష్టపడిందో ఆమె వల్లే ఆమె ఉమ్, బాధపడాల్సి వస్తుంది కదా. ఎంత పొజిషన్ కదా ఆమెకి. స్లేవరీ నుండి వాళ్ళ కుమారుని తన రక్తంతో రక్తానికి అంటే ఈక్వల్ గా చేయాలనే తన కుమారుని చేయాలి అనుకున్న ఏదో ఫ్యూచర్ ఆలోచించుకున్న షారైకి ఏమైందంట? ఆమె దృష్టిలో ఈమె నీచంగా కనపడిందంట. ఎంత దారుణంగా ఉంటది కదా. ఆ, ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఎవరినైతే బాగా ఇష్టపడి వీరి ద్వారా మనకి ఇది కలుగుతుంది, మేలు కలుగుతుంది అని వాళ్ళని బాగా మనం ప్రేమించి వారిని అన్ని సమకూర్చి అన్ని జరిగించినప్పుడు వారి దృష్టిలోనే మనం నీచమైనంగా కనిపించినాం అనుకో, వారే మనల్ని తీసివేసినట్టు మాట్లాడినారు అనుకో, మన కోపం ఎట్లుంటది కదండి. ఇంకా ఏం చేయాలో మనకి, ఇంకా వాళ్ళని ఎలా ఇంకా తిట్టేస్తాం కదా, తిట్టేస్తాం వారి. ఇంకా మన చేతిలో ఉంటే ఒక ఏటన్నా కొట్టేసి రావాలా అనిపిస్తుంది కదా. కదా కాబట్టి ఇక్కడ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయంలో దేవుడు నాకు నేర్పించింది ఏమంటే ఈజీ డెసిషన్స్ కి మనము వెళ్ళిపోకూడదు. చాలా ఆలోచించి ఒక మనిషినైనా ఏ సిచ్యుయేషన్స్ అయినా మనము ఇంకొక స్టెప్ ముందుకు వెయ్యాలా అంటే చాలా ఆలోచించాలి. మనం దేవునితో మనము ఇంకా గోజాడాలన్నమాట, ఇది కరెక్టేనా కరెక్టేనా అని. ఈమె ఆ, అట్లా గోజాడకపోతే మనం ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నాం, కరెక్ట్ అనుకొని ముందుకు వెళ్తామో అదే చాలా రిపర్కేషన్స్ వస్తాయి. అది చాలా కష్టతరంగా మనకు ఉంటది అనమాట. చాలా హర్టింగ్ ఇస్తుంది అనమాట. ఒక మనిషిని మనం ఏదో నమ్ముకొని మనము ఓకే అనుకొని వారి మీద అంత సర్వస్వము మనం పెట్టినప్పుడు ఆ మనిషి మనల్ని డిగ్రేడ్ చేసినప్పుడు ఆ మనిషి ఇప్పుడు నువ్వెంతటి దానివి, నువ్వు ఎవరు అని మన మీద ఆ లేచినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ఎంత బాధ ఉంటుందండి లోపల. అది వారికి అర్థం కాదు కానీ బాధపడే వారికి మనకు అర్థమవుతుంది. ఏంటిది ఇంతగా ఈమెను ప్రేమించానే, ఇంతగా మా ఇంట్లోకి తెచ్చానే, తనే మనల్ని హర్టింగ్ గా చాలా ఇదిగా మాట్లాడుతున్నప్పుడు మనము ఆ, ఇంకా మనము ఉక్కిరి బిక్కిరి అయిపోతాం కదా. కాబట్టి ఏదన్నా ఒక డెసిషన్ మనం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు చాలా దేవుని దగ్గర మనం పోరాడాలని దేవుడు నాకు నేర్పించాడు అనమాట. సరే, ఇక్కడ మనకేమైపోయింది? శారాయిని చాలా ఆమె నీచంగా చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. నీచంగా చూసినప్పుడు ఇంక శారాయికి కూడా మనలాగానే ఏమైపోయిందంటే ఇంకా చాలా కోపం వచ్చేసినట్టుగా చూస్తున్నాం కదా. కోపం వచ్చేసి ఏం చేస్తుంది? ఫస్ట్ మనం కోపం ఎవరి దగ్గర చూపిస్తాం? మన మీద ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నాడు అనుకో, ఫస్ట్ కోపం ఎవరి మీద చూపిస్తాం? ఏదర్ హస్బెండ్ మీదనే చూపిస్తాం. హస్బెండ్ కోపం ఎవరి మీద వస్తే వైఫ్ మీద చూపిస్తాడు కదా. ఈమె సరే వెళ్ళింది. అప్పుడు షారయి నా ఉసురు ఎట్లా అంత కోపం ఉంది చూడండి షారాయికి. ఆ, ఏమని చెప్తుంది? నా ఉసురు నీకు తగులును. ఫస్ట్ అంటుంది నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగుటికి ఆ ఇచ్చిన తరువాత తా తాను గర్భవతి నైతిని అని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని, నాకును నీకును అట్లా అయింది. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ ఏం మారుతుంది? నాకును ఆ నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రహాముతో అనేను. ఇక్కడ పోయి ఆమె బాధ అంతా ఎవరి మీద కక్కుతుంది? పోయి అబ్రహాం మీద కక్కుతుంది కదా. అబ్రహాం శారాయి మాట ఏది చెప్తే అది విన్నాడు కదా, చక్కగా విన్నాడు. ఇప్పుడు అబ్రహాం మీదకే
పోయి అరుస్తుంది కదా, నా ఉసురు నీకు తగులుతుంది కదా, నా ఉసురు నీకు తగులుతుంది, నేనే ఇచ్చినాను కానీ ఆమె నన్ను చాలా నీచంగా చూస్తుంది అని. ఇంకొకటి థర్డ్ మాట ఏమంటుందంటే, దేవుడు ఇక్కడ నీకును నాకును నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక. యెహోవా న్యాయం ఎందుకు తీరుస్తాడు? ఆ పని చేసేటప్పుడు యెహోవాని ఏం అడగలేదు కదా, దేవుణ్ణి అడగలేదు కదా. మరి ఈ పని అయినప్పుడు యెహోవా న్యాయం తీర్చును గాక అని అడుగుతుంది ఆవిడ. మన జీవితంలో కూడా అంతే కదా. మన మనవి ఏదో మనం జరిగించుకుంటాము, మన పనులన్నీ మనము మన ఆలోచనతో ఆ, మన ప్లాన్స్తో మన స్టెప్స్తో ముందుకు వెళ్ళిపోతాము. తర్వాత వచ్చేటప్పటికి ఏమైపోతుంది, మన హస్బెండ్స్ మీద ఈజీగా వేసేసి, దేవుడు ఎందుకు చేశాడు ఇది, ఎందుకు దేవుడు ఇదంతా మన జీవితంలో జరిగించాడు అనేది మనము చాలా ఈజీగా దేవుణ్ణి మన మన కొట్లాట్ల మధ్యలో చాలా ఈజీగా తెచ్చేస్తాం కదా. కొన్ని విషయాల్లో చూసినట్లయితే, ఆ, కొన్ని నా జీవితంలో జరిగిన విషయాల్లో చూపినట్లయితే, కొన్ని ఒక చోట అదే అన్నమాట, చేసేవేమో చేస్తారు కానీ అదో ఈయనే చేసేసాడు, అదో ఇదే చేశాడు అని చెప్పేసేసి దేవుని మధ్యలో తెచ్చేస్తారనమాట. అదో దేవుడు మరి నువ్వు ప్రార్థన చేస్తావు కదా అని ఒకటేదో అంటారు, చాలా ఈజీగా దేవుని నామాన్ని మధ్యలో తెచ్చేస్తారు కదా. ఇక్కడ కూడా శారా ఏమైపోతుంది, ఏమంటుంది, దేవుడు న్యాయము తీర్చునుగాక అని అరుస్తుంది కదా అబ్రహాం మీద. అబ్రహాంకి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లే అబ్రహాంకి. ఏం చేస్తున్నాడు అబ్రహాము కిందకి వెళ్ళినట్లయితే, అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారైతో చెప్పెను. ఇక్కడ ఇంకా మొత్తం అంతా శారాయి మీదకే ఇచ్చేస్తున్నాడు కదా అబ్రహాం. పెళ్ళి అయితే చేసుకున్నాడు, పిల్లోడైతే అంటే గర్భవతి అయితే అయింది, కానీ ఆమె యొక్క ఆ, ఏమంటారు, తన రెస్పాన్సిబిలిటీని అబ్రహాము తీసుకోకున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. ఏమంటున్నాడు, అంతగా ఆమె అంటున్నప్పుడు, సరే ఇంకా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నీ దాసినే కదా, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నాడు అనమాట. నాకు ఈ రెండిట్లో కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది అనమాట. పైన ఆమె మరి నీచురాలుగా చూసింది అంటే మరి ఆమెని ఎలా చూసిందో కదా. అంటే షారై బాగా ట్రీట్ చేసి ఉంటది ఆమెని, కానీ ఆమె చూసి చూడనట్టు కానీ, లేకపోతే ఆమె సమాధానం చెప్పే విధానంలో కూడా చేంజ్ వచ్చిందేమో. హాగరు ఆ, పట్ల కదా, హాగరు ఆమె పట్ల కదా. ముందు బాగా అనుకువగా చాలా తగ్గింపుతో మాట్లాడిన హాగరు ఇప్పుడు వాయిస్ రేజ్ చేస్తుండదేమో, మనకైతే తెలియదు కానీ ఆ విషయాలన్నీ వాయిస్ రేజ్ చేయడము, తర్వాత ఆమెని చూసి చూడనట్టుగా వెళ్ళిపోవడాలు అట్లాంటివన్నీ చేసిందేమో హాగర్ కదా. ఇప్పుడు ఇప్పుడు ఆమెకి మొత్తం సర్వ హక్కులు వచ్చేసినాయి కదా ఆమె దానికి. ఇంకా మనకు తెలుసు కదండి, ఆడోళ్ళకి సర్వ హక్కులు ఇచ్చేసినారు అనుకో ఏం చేస్తాం మనం చెప్పండి. ఎవరో ఒక ఆయన అన్నాడు అనమాట, లేడీస్కి కానీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఇచ్చేసినామంటే వారు ఇంకా వారి చేతిలో నుండి ఎవరిని విడిపించలేరంట. అంటే చంపరు కానీ కొట్టరు కానీ, మగవాళ్ళైతే మెయిల్స్ అయితే ఆ, ఒక్క ఒక్క ఏడుతోనో ఏదో ఒకటి చంపేయడమో ఏదో వాళ్ళ తీర్చుకుంటారంట. అంటే వారిని ఏకదంగా చంపేయడమో, లేకపోతే ఏదో ఒక చోట ఎక్కడ న్యూస్ లో చదివాను అనమాట, ఏదో తీర్చుకుంటాడు. కానీ ఆడవాళ్ళు అట్లా కాదంట, వారిని హింస పెడతారంట, మానసికంగా శారీరకంగా కాదు, మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా వాళ్ళని హింస పెడతారంట. ఎగ్జాంపుల్ మన జీవితంలో కూడా చూస్తూ ఉంటాం కదా. ఉమ్, ఆ, మన సంఘాల్లోనే ఉంటారు కదా కొంతమంది సిస్టర్స్ కదా, వందనాలు పెట్టినా వందనాలు పెట్టరు. వారికి మనం నచ్చలేదనుకో, వందనాలు పెట్టినా పెట్టరు. మనం పోయి మాట్లాడిస్తున్నా పక్కన వాళ్ళతో మాట్లాడినట్టు యాక్షన్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు మనం పోయి ఎదురుగా పోయి మాట్లాడినాం అనుకో, వందనాలు సిస్టర్ అన్నాం అనుకో, పక్కన మీరు బాగున్నారా అని పక్కన వాళ్ళని మాట్లాడిస్తారు కదా. మనకి అది ఎంత గుచ్చుకుంటది కదా. ఎందుకు మానసికంగా మనము కృంగుదల అయిపోతాం కదా. చూసి చూడనట్టు వెళ్ళిపోవడం, మనం చాలా ఇష్టపడిన వాళ్ళే అనుకోండి, ఇక మనకు కొంచెం వాళ్ళతో ఏదో వాళ్ళకి మన మీద ఏదో జరిగింది అనుకోండి, నచ్చలేదు అనుకో, ఎంత ఇదిగా ట్రీట్ చేస్తారు కదా వాళ్ళు. మన జీవితాల్లో ప్రతి ఒక్క జీవితాల్లో అనుభవించి ఉంటారు కదా చాలా మంది. అంటే వాళ్ళు చేసే ఆ వ్యవహారాల ద్వారా
అసలు మనకు హృదయంలో మన మైండ్లో అదే ఉంటది కదా, అదే తిరుగుతుంది. ఎందుకు ఈవిడ ఇట్లా చేసింది, ఎందుకు కదా. మనము ఆ, ఒక్కొక్కసారి మనం వాళ్ళ ముఖం కూడా చూడకోకుండా వెళ్ళిపోవాలనుకుంటాం కదా. ఈవిడేంది వందనాలు పెట్టడం లేదు, మనమేంది ఆమెకి పోయి నేనేంది వందనాలు పెట్టాలా అనుకునే స్టేజ్కి మనం కూడా వెళ్ళిపోతాం కదా. నేను కూడా ఒక్కొక్క టైంలో అట్లా వెళ్ళిపోయింది అనమాట. కానీ దేవుడు నాతో మాట్లాడింది ఏమన్నాడంటే, వారు అంటే నేను ఒకసారి ఒక విషయంలో చాలా కృంగిపోయాను అనమాట. ఏంటి, నేను వారితో ఎంత సఖ్యంగా ఉండాలనుకుంటున్నా కూడా వాళ్ళు ఎందుకు నన్ను చాలా చీప్గా చూస్తున్నారు, అంటే తీసేసినట్టు, మనల్ని పట్టించుకున్నట్టు, మనం ఉన్నా లేకున్నట్టు యాక్ట్ చేస్తారు కదా. మనం ఆడ మనిషిగా ఫిజికల్గా మనం కనిపిస్తున్నా లేనట్టుగా, మనం పిలుస్తున్నా పక్కన వాళ్ళతో మాట్లాడినట్టుగా చేస్తున్నప్పుడు చాలా కృంగిపోతాం కదా. కృంగిపోయి ఇంకా వద్దు, నేను ఇంకా వాళ్ళతో మాట్లాడాను అని కొంచెం నేను కూడా ఇంట్లో వచ్చి కొంచెం అట్లా అన్నప్పుడు ఈయన ఒక్కటే అన్నాడు, వారి ఇప్పుడు వాళ్ళు చేసినారని మనం చేస్తే వారికి మనకి డిఫరెన్స్ ఏముంది. సరే, వారు పెట్టలేదా, నువ్వే వెళ్ళి పెట్టలేదా వచ్చేయి, అంతే. మన బాధ్యత మనం నెరవేర్చాలి, అంతే. దేవుడు మనకి ఏం చెప్పాడు, అందరికీ వందనాలు పెట్టాలి, అందరినీ మన సంఘంలో అందరినీ మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి వందనాలు అనేది మనం షేక్ హ్యాండ్ అన్నా వందనాలన్నా పెట్టాలి. అది దేవుడు మనకు నేర్పించిన పాఠం అది. అది వాళ్ళు పెట్టలేదని చెప్పి నువ్వు ఇది చేయడం అది పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు అనిపించి నాకే అదే అనిపించినట్టు. అవును కదా, వారి వారి వాళ్ళ వారు ఏదైతే ఆలోచిస్తారో మనం కూడా వారి దాంట్లో పోతే మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది. దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు, మనకు తెలియదు. కానీ మనం చేసే పనులు మనం చెయ్యాలి, అంతే. తర్వాత మనం అంచుకున్నామంటే అంచుకోవడం వల్ల మనమేమి తక్కువేం అయిపోం కదా. దేవుడు నాకు అది ఆ పాఠం నేర్పించాడు అనమాట. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే శారా ఏం చేసేసింది, ఇంకా ఆమె కంట్రోల్లో వచ్చేసింది కదా హాగరు. ఇంకా ఏం చేసిందో ఏమో మనకు తెలియదు, కానీ ఆమెనంతా నిష్ఠూర పెట్టినట్టుగా మనం చూస్తున్నాం కదా. శారా దాని శ్రమ పట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయింది కదా, పారిపోయేటట్టు చేసేసింది ఆమె కదా. అంత శ్రమ పెట్టినట్టు ఉంది శారై కదా. అయితే ఎంత శ్రమ పెట్టినా కూడా సరే, ఆమె పారిపోయిన తర్వాత ఇంకా ఆమెకి ప్రశాంతత కలిగినట్టు అనిపించింది. షారాయికి ఉండొచ్చు కదా, ఆమె వెళ్ళిపోయింది, ఇంకా ప్రశాంతంగా ఉంది ఆమె. తర్వాత కింద మనం చూసినట్లయితే నాకు ఇది చాలా ఆశ్చర్యంగా కలిగిస్తుంది అనమాట. కింద మనము అలానే చదువుకుంటున్నట్లయితే, సరే, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారై దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారై యొద్ద నుండి పారిపోవుచున్నానెను. ఇక్కడ మనం చూసినట్లయితే, నేను ఫస్ట్లో ఒక వాక్యం చదివించాను కదండి. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద, ఆ, మంచివారి మీద చెడ్డవారి మీద కూడా సూర్యుడిని తర్వాత వర్షాన్ని కురిపిస్తాడు అనే వాక్యం నాకు ఇక్కడ మాట్లాడానమాట దేవుడు. ఎందుకు అంటే ఇక్కడ ఆ, మరి షారాయి వెలుగొట్టినప్పుడు హాగర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా. ఆమె ఒక స్లేవ్ గర్లే కదా. దేవుడి ప్రణాళికలో ఈమె లేనట్టే కదా. షారయి ఆ దేవుని ప్రణాళికలో ఉంది, కానీ హాగర్ అంత ప్రణాళికలు దేవుని ప్రణాళికలో లేదు. కానీ దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే, దేవుని దూత ఆమెని వదిలేయచ్చు కదా దేవుడు. సరే, ఎక్కడ వెళ్ళిపోతుంది, చనిపోయినా ప్రాబ్లం ఏం లేదు కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడికి ఆమె ఎక్కడైతే పారిపోతుందో అక్కడ దేవుని దూత కనపడి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నారు. కానీ ఆడ ఆడ ఇచ్చిన, చూసారా అక్కడ ఎంత బాగా ఇచ్చాడో, శారయి దాసివైన హాగరు, ఓ హాగరు అనట్లేదు. దూత ఏమంటుంది, ఆమె స్టేటస్ ని, ఆమె పరిస్థితిని గుర్తు చేస్తుంది. ఏమని, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు. మరి అంత ఆ, దూత అంత అడిగినప్పుడు, ఆ, షారై దాసివైన హాగరు అని పిలిచినప్పుడు దూతకు తెలియదా అండి ఆమె హాగరు షారై దాసి అని. కానీ ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది, క్వశ్చన్ వేస్తుంది అనమాట. ఆమె ఏం చెప్తుంది సమాధానం అని. కాబట్టి కింద మనం చూసినట్లయితే హాగరు ఒక మెంటాలిటీ అది చూసినట్లయితే, హాగరు ఒప్పుకుంటున్నట్టుగా చూస్తున్నాం కదా. అడుగుతుంది,
నా యజమానురాలైన శారై యొద్ద నుండి పారిపోవుచున్నానెను. శారై నుండి అంటంలే, నా యజమానురాలైన శారై నుండి నేను పారిపోతున్నాను అని అది ఒక ఇది ఇస్తుంది. తర్వాత అట్లా అన్నప్పుడు అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే హాగర్ ఒప్పుకుంటుంది కదా, నా యజమానురాలి నుండి నేను పారిపోతున్నాను. ఆమె కొంచెం రిపెంట్ అయినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఏమని రిపెంట్ అయింది? నా యజమానురాలు నుండి నేను పారిపోతున్నాను. ఆమె కోపం చూపియట్లే. అంటే ముందు ఉండే ముందు ఏదైతే షారాయి పట్ల ఆమెకి షారాయి పట్ల ఎంత నీచంగా ప్రవర్తించిందో ఆ యాటిట్యూడ్ ఇప్పుడు హాగర్ పట్ల లేనట్టుగా మనం చూస్తున్నాం కదా. నా యజమానురాల నుండి నేను పారిపోతున్నాను. ఆమె గురించి ఇంకేం చెప్పట్లేదు కదా. ఆమె దగ్గర నుండి నేను పారిపోతున్నాను అని ఒక్కటి ఆమె చెప్తున్నట్టుగా చూస్తున్నా. అప్పుడు ఈ ఆ, ఈ ఎవరు దూత ఏమని చెప్తుంది? నీ యజమానురాలైన రాలి యొద్దకు తిరిగి వెళ్ళి అక్కడ ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండుము అని చెప్తుంది అనమాట. ఒక ఆజ్ఞ వస్తుంది ఆమెకి. ఆమె స్టేటస్, ఆమె యొక్క పొజిషన్ చూపిస్తుంది అనమాట. ఎవరు దూత, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది కాదు, కానీ నీ యజమానురాలు చేతి కిందికి నువ్వు అణిగి మణిగి పడి ఉండాలి అంతే కదా. అంతేగాని ఆమె మీద నువ్వుకి అధికారం లేదు అని నీట్గా క్లియర్గా చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం కదా. చెప్పింది దూత, కానీ చాలా బాగా అసలు నాకు ఇది ఇంకా చాలా 11వ వచనంలో చూసినట్లయితే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అనమాట. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ఇక్కడ ఇంగ్లీష్ లో చూసినట్లయితే యూ షల్, ఇక్కడ దేవుడు ఇంగ్లీష్ లో ఇంకా బాగా రాస్తున్నాడు. బికాస్ ద లార్డ్ హ్యాస్ లిజన్ టు యువర్ అఫ్లిక్షన్. నీ అఫ్లిక్షన్ అంటే బాధ, దుఃఖం కదా. నీ దుఃఖాన్ని దేవుడు వినేను అంటున్నాడు. ఎప్పుడు విన్నాడు? ఎప్పుడు విన్నానని చెప్తున్నాడు? ఎప్పుడైతే ఆమె ఒప్పుకుందో, నిజంగా ఏదైతే ఉందో ఆ పరిస్థితిని ఆమె ఒప్పుకుంది కదా. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఇస్తున్న ప్రామిసెస్ ఆమెకు చూడండి. అదే ఆ ఇదే కొన్ని క్వశ్చన్స్ మనకి ఆదాము విషయంలో కూడా వేస్తాడు కదా దేవుడు. నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు కదా దేవుడు. అడుగుతున్నప్పుడు చూద్దామండి, 2వ అధ్యాయము, సారీ, ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు, ఇక్కడ నీవెక్కడ ఉన్నావు అని దేవుడు ఒక క్వశ్చన్ వేస్తాడు. తర్వాత కయ్యూని విషయంలో కూడా ఒక క్వశ్చన్ వేస్తాడు కదా. ఏమని? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూన్ని అడగ. దేవునికి అన్ని తెలుసు, ఆదాం చేసింది కూడా తెలుసు కదా. ఆదాం ఏం పని చేస్తున్నా అంతవరకు దేవుడు ఇంటర్ఫియర్ కాలేదు. వాళ్ళిద్దరు సంభాషణలో వాళ్ళు తిన్నప్పుడు కూడా ఇంటర్ఫియర్ కాలేదు. వాళ్ళ డెసిషన్ వాళ్ళకే వదిలేసినాడు. కానీ దేవుడు వేస్తున్న క్వశ్చన్ తర్వాత అయిన తర్వాత చల్లపూట వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు కదా దేవుడు. ఏమని క్వశ్చన్ వేస్తున్నాడు? ఎక్కడున్నావు ఆదాము అని క్వశ్చన్ వేస్తున్నాడు కదా. ఇక్కడ కూడా కయ్యూన్ని కూడా ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. నీ తమ్ముడు అయినా హేబేలు ఎక్కడా అని క్వశ్చన్ వేస్తున్నప్పుడు కయ్యూని ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? ఏమిచ్చాడు? నాకేం తెలుసు ఎక్కడున్నాడో నా తమ్ముడు అని చాలా ర్యాష్ గా సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ ఆదాం కూడా నేను నువ్వు నీ స్వరం విని నేను దాగుకున్నాను. నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కదా, దిగంబరిగా ఉంటిని అని చెప్తున్నాడు. అంతేగాని నేను తిన్న పండు నువ్వు తినద్దని ఏ పండు అయితే తినద్దన్నావో అది తిన్నాను కాబట్టి నేను ఇట్లా ఉన్నానని ఒప్పుకోవట్లే ఆదం కదా. ఏమంటున్నాడు? దిగంబరిగా ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పిన. అప్పుడు దేవుడు మరి ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను, నేను తినకూడదని తిన్నావా అంటే అప్పుడు ఏం చెప్తున్నాడు ఆదాము? అప్పుడు కూడా హవ్వ ఇచ్చింది కాబట్టి, నువ్వు చేసిన స్త్రీనే, ఏ స్త్రీ అయితే నువ్వు నాకు ఇచ్చావో ఆ స్త్రీ ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను అన్నాడే గాని, అన్నందువల్ల ఆదాంకి దేవుడు ఇవి ఇచ్చాడు కదా. నువ్వు ఇలా
ఉండాలి అని కదా శాపం ఇచ్చినట్టు, శాపం అంటే ఇది ఇచ్చినట్లుగా చూస్తున్నాం కదా. ఏమని ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలముని తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. శాపవచనం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అదే ఒప్పుకోయింటే, దేవా అవును దేవా, నేను ఇలా నువ్వు తినొద్దనిన పండు నేను తిన్నాను అని ఒప్పుకొనింటే ఆ ఆ పనిష్మెంట్ కొంచెం దేవుడు వేరే విధంగా ఉండేదేమో. కానీ అదైతే ఒప్పుకోలేదు కదా. అలానే కయ్యోను కూడా దేవుడు ఒక క్వశ్చన్ వేసినప్పుడు చాలా ర్యాష్ గా సమాధానం చెప్పాడు కదా. ఆయనకి నా తమ్ముడికి నేనేమన్నా కావలివాన్నా అని క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చెప్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు అక్కడైతే, సరే దేవా నేను ఇది జరిగింది, ఇట్లా అయ్యింది, నా కోపంలో నేను చంపేశాను, నన్ను క్షమించాను ఒక మాట అనింటే బాగుండు. అప్పుడు ఆయన స్థితి వేరేగుండు. కానీ అప్పుడు దేవుడు ఏం చెప్తాడు ఆయనకి, దేశదిమ్మరివై తిరుగుమన్నట్టు చెప్తాడు కదా. తిరుగుమన్నప్పుడు మరి ఆయన అడిగినప్పుడు ఆయన దేవుడు ఒక మార్క్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడైతే హాగరు ఆమె ఏమి ఆ, ఏమి దేవుడు అడిగాడో దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పినట్లుగా చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఏమన్నాడు, నువ్వు పోయి ఆమె చేతి కింద అణిగి మణిగి పడి ఉండు. తర్వాత ఆమె పొజిషన్ గుర్తు చేస్తున్నాడు. అప్పుడు అప్పుడు ఏమనుకుంటది ఆమె, ఏంటి నేను అణిగి మణిగి ఆమె దగ్గర పడి ఉండాలా, ఎంత దారుణం, ఎంత దేవుడు పక్షపాతి అని అనుకో ఉండొచ్చు కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మరి కిందకు వచ్చిన తర్వాత, నీ నీ ఏమంటారు, నీ అఫ్లిక్షన్ ని, నీ బాధను దేవుడు విన్నాడు అని దానికి సమాధానం ఇస్తున్నాడు. తర్వాత ఒక ప్రామిస్ చేస్తున్నాడు కదా ఆమెకి. అతడు అడవిగా తర్వాత నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చేయి అందరి చేతులు అతని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఇక్కడ ఒక ఇది ఇస్తున్నాడు కదా, దేవుడు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు కదా. ఆ ఏమని ఇస్తున్నాడు, నీకు ఒక కుమారుడు కనబోతున్నావు నువ్వు, ఆయనకి ఇష్మాయేలు అని పేరు పెట్టు అని డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఈ బైబిల్లో మరి నేను చూసిన మట్టుకు స్లేవ్ అమ్మాయితో ఎవ్వరు కూడా దేవుడు మాట్లాడినట్టుగా లేదు కదా. దేవుడు ఆ దూత కూడా ఎక్కడ కూడా ఇంతగా ఈ హాగరికి మరి మరి దేవుడు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా. మరి ఆమె ఏదైతే ఏదైతే అడిగిందో దానికి చెప్పినందువల్ల, ప్లస్ ఆమె సీడ్ కదా, అబ్రహాం యొక్క సీడ్ కదా ఆమెలో ఉంది కాబట్టి దేవుడు ఆమెని దీవించినట్టుగా మనం చూస్తాం కదా. కదా వచ్చి ఆమెకి ఆమెతో కూడా ఒక ప్రామిస్ ఇస్తున్నాడు కదా. అప్పుడు ఆమె ఏం చెప్తుంది తెలుసా, ఎంత చక్కగా పేరు పెట్టింది కదా, అది చూచుచున్న దేవుడవు నీవే. ఏ స్లేవ్ అమ్మాయి కానీ ఏ లేడీ కూడా దేవునికి ఈ పేరు పెట్టినట్టుగా మనం చూడట్లేదు కదా. అది దేవుడు కేవలం హాగర్ అనే అంటే బాండేజ్ లో ఉండే ఈ స్లేవ్ అమ్మాయికి మాత్రమే ఇచ్చినాడు కదా. ఆయనకి ఏం పెట్టింది, చూచుచున్న దేవుడు నీవే అన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. సరే ఇక్కడ అయిపోయింది. తర్వాత ఇంకా ఒక ప్రామిస్ చేస్తాడు కదా దేవుడు. తర్వాత ఎక్కడ చేస్తాడంటే ఆమెకి కదా, తర్వాత ఏదైతే దేవుడు తర్వాత ఆమె వెళ్ళి అణిగి మణిగి ఉంటది. ఉండిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు పంపించేయమన్నప్పుడు కొంచెం చూద్దామంటే అది 21వ అధ్యాయం 24వ అధ్యాయం అక్కడ పంపించేయమంటాడు కదా. 21వ అధ్యాయంలో చూసినట్లయితే కింద ఆ ఆమెకు ఒక ప్రామిస్ చేస్తాడు కదా. నీవు 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడును ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్న వానికి తోడై ఉండెను. ఇక్కడ
ఈమెకి ఒక వాగ్దానం దేవుడు చేస్తున్నట్టుగా ఉన్నాడు కదా. ఇక్కడ ఆ చిన్నవాని మొర విన్నాడు, తర్వాత ఈయనను కూడా ఒక గొప్ప జనముగా చేసేదను అని చెప్తున్నాడు కదా. ఇంకొక చోట ఉంటదన్నమాట. 12 రాజులు ఈయన దగ్గర నుండి వస్తాడు అని చూస్తున్నాం కదా. ఆమెకు కూడా చాలా అదే ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చినట్లుగా చూస్తున్నాం కదా. ఇక్కడ 12 గోత్రాలు అయితే ఈమెకు కూడా 12 ఈయన ద్వారా కూడా 12 రాజులు వస్తున్నట్టుగా మనము చూస్తామన్నమాట. సో ఇక్కడ మనము హాగర్ని మనం చూసినట్లయితే మనం ఏమనుకోవచ్చు అంటే, ఈ హాగర్ విషయంలో మనము చాలా అంటే ఈమె ఎగ్జాంపుల్గా మనము గెలేషియన్స్లో పాల్ చెప్తాడు కదా. ఆయన ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఈమె శరీరానుసారంగా అని చెప్తాడు. షారయి ఫ్రీగా అంటే ఈమె బాండెడ్ ఇదిగా చెప్తాడు. షారాయిని అయితే ఒక ఫ్రీ విమెన్ గా చెప్తాడు కదా. ఆ దాంట్లో మనం చూసినట్లయితే ఆమె నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది కదా మనకి. ఈమె మనం ఏమనుకుంటాం, నెగిటివ్ అనుకుంటాం కదా. చాలా అంటే మంచిది కాదు అనే మనము అభిప్రాయానికి వస్తాం. కానీ దేవుడైతే అది ఆ అభిప్రాయాన్ని తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. మన మన ఉద్దేశంలో వాళ్ళు మంచివారు కాకపోవచ్చు, కానీ దేవుని ఉద్దేశము వారి పట్ల ఏముందో మనకు తెలియదు. అంతేగాని మనం వారిని ద్వేషించకూడదని దేవుడు నాకు నేర్పించాడు అనమాట పాఠం. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమంది మనల్ని హర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు అభివృద్ధి చెందుతా అంటారు కదా. ఇక్కడ కూడా కదా ఆమె అభివృద్ధి చెందింది కదా. ఆమె తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు చూసుకున్నట్లయితే అరబ్ దేశం అంతా ఇస్మాయిల్ సంతతి వారే అంటారు. ఈ అరబ్, ఈ ముస్లిం వీళ్ళ జాతి అంతా వీళ్ళే అన్నట్టు మనం చూస్తున్నాం కదా. కాబట్టి అట్లా దేవుడు మనము ఒకరిని, ఇప్పుడు షారా ఏమనుకుంది, ఈమె వెళ్ళిపోయింది ఇంకా పర్లేదు, ఈమె ద్వారా ఏం లేదు పంపియండి అని కూడా అనేస్తుంది కదా. పక్కన పంపించేసేయండి ఎక్కడన్నా చనిపోని, ఆమె లాస్ట్ చనిపోయే స్టేజ్ కూడా వచ్చేస్తుంది కదా హాగరు. వచ్చినప్పటికీ దేవుడు ఆమెని లేవనెత్తిన వానుగా ఉంటున్నాడు కదా. ఆమె ఒక నెగిటివ్ మనకి కనపడుతున్నప్పుడు మన దృష్టిలో ఆమె ఒక నెగిటివ్ గా మనం చూసినట్లయితే, దేవుని దృష్టిలో ఆమె పాజిటివ్ గా అనిపిస్తుంది కదా. ఆమెకు కూడా ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు. ఏదైతే ఆమె ఆ, మరి అంతగా దేవుడు ఆమె పట్ల మరి అంత ఇవ్వకపోవచ్చు కదా. అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలా? ఆమె చనిపోనియచ్చు కదా. చనిపోయింటే ఇంత ఉండేది కాదు కదా. అయినప్పటికీ దేవుడు అబ్రహాం యొక్క సీడ్ని ఆయనని ఇష్మాయేల్ని కూడా ఆ, బతకనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకు కూడా ఒక పర్పస్ ని ఇచ్చాడు కదా. అంటే ఒక ప్రణాళికలో ఆయన కూడా కన్నట్టుగా చూస్తున్నాం కదా. అట్లనే మన జీవితాల్లో కూడా మనం ఎవరినైతే మనము కాదు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీరు మనతో సమానులు కారు, వీళ్ళతో కాదు అని మనం అనుకుంటాము, దేవుని దృష్టిలో వారు ఆయన దృష్టిలో వేరేగా ఉండొచ్చు అనమాట. కానీ దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏమంటే, ప్రతి ఒక్కరిని మనము అదే కదా దేవుడు అనేది, నీ శత్రువునైనా నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కానీ మనకి దీంట్లో వచ్చేసరికి, నూతన నిబంధన గ్రంథంలో వచ్చేసరికి ఇంకా కీన్గా చెప్తాడు కదా, నీ శత్రువునైనా ప్రేమించమంటున్నాడు కదా. కాబట్టి మన శత్రువుల పట్ల మనము వీరు నాశనం కావాలి, వీరి పట్ల దేవుడు ఏం ప్రణాళిక లేదు, వీళ్ళకేమి ఇస్తాడు దేవుడు అని మనం అనుకోకూడదు కదా. వారికి కూడా దేవుడు ఇస్తాడు. కానీ నిత్య నిబంధన ఎవరికి దేవుడు ఇక్కడ మనకి ఇచ్చింది చూద్దామండి. 21 అధ్యాయంలోనే ఉంటది చూడండి. 21 అధ్యాయము. ఉమ్, ఒక్క నిమిషం అండి. ఒక నిద్ర ఒక చోట దేవుడు ఏం చెప్తాడంటే, ఆ, 17వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తాడు కదా. 15వ వచనంలో, 17-15 మరియు దేవుడు, నీ భార్య అయిన షారయి పేరు షారై అనవద్దు, ఏలైనగా ఆమె పేరు షారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నే నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. కిందకొచ్చేసరికి ఆ దేవుడు, నీ భార్యైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, అతనికి ఇస్సాకను పేరు పెట్టుదువు. కాబట్టి తర్వాత ఆ అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనముగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. అయినప్పటికీ
దేవుని ప్రణాళిక, దేవుని నిబంధన ఎవరి పట్ల ఉంది? ఇస్సాకు పట్లనే ఉంది కదా. కింద కూడా చూసినట్లయితే 21వ వచనంలో, అయితే వచ్చు సంవత్సరం ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను. ఆ నిబంధన ఇష్మాయేల్కి మాత్రం లేదు, కానీ అదైతే మాత్రం ఇస్సాకు, అంటే దేవుడు ఇస్సాకునే ఎన్నుకున్నట్టుగా తను ఈ లోకానికి రావడానికి అబ్రహామునే ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అయినప్పటికీ ఆ బ్లెస్సింగ్స్, ఆ నూతన జీవితం కూడా ఇష్మాయేలోళ్ళకు ఉంది కదా. వాళ్ళకు కూడా అదే జీవితం ఉంది కదా. ఏదైతే 12 గోత్రాలు అంటున్నాడో ఆయనను కూడా 12 రాజుల నుండి తీసుకొని వస్తానని దేవుడు అక్కడ కూడా అబ్రహాముకి ప్రామిస్ చేస్తాడనమాట. ఆయన ఇష్మాయిల్ దగ్గర నుండి వస్తారు అని అన్నమాట. కాబట్టి మనము ఒక్కొక్కసారి అనుకోవచ్చు కదా, ఏదైతే మనం ఊహిస్తామో అది దేవుని మనస్సు ఎవరికి తెలియదండి. మనం ఏమనుకుంటాం, ఇదే కరెక్టేమో అనుకుంటాం, కానీ దేవుడు వారి పట్ల ఉండే ఉద్దేశాలు వేరుగా ఉంటాయి కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కీర్తనల గ్రంథం చూద్దామండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం చూద్దామండి. 22వ అధ్యాయం 24వ వచనం. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఏదైతే హాగరు మొరపెట్టిందో ఆమె బాధని, ఎవరి బాధని దేవుడు అంటే తృణీకరించే దేవుడు కాదు. అది మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా దేవుడు ఎవ్వరి బాధను చూసి మనలాగా సంతోషించే దేవుడు కాదు. మనకి నచ్చని వాళ్ళు బాధపడుతుంటే మనం సంతోషిస్తాం కదా, అబ్బా వీళ్ళకి ఇట్లనే కావాలా, దేవుడు ఇట్లనే జరిగించాలా, మన పట్ల ఇట్లా చేశాడు కాబట్టి ఇట్లనే జరగాల వాళ్ళకి అనుకుంటాము. కానీ దేవుడు అలా కాదనమాట. బాధపడు వారి బాధను తృణీకరించే దేవుడు కాదు, వారి మొరను ఆలకించే దేవుడు. హాగరు మొరను కూడా ఆలకించిన దేవుడు కదా. మరి తర్వాత ఇంకొక వచనం చూద్దామా అండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము. యోబు గ్రంథం 36వ అధ్యాయము. యోబు గ్రంథం 36వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే ఏముంది, శ్రమపడు వారికి కలిగిన శ్రమల వల్ల ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. ఇక్కడ హాగర్ పరిస్థితి అదే కదా, బాధల వల్ల ఆమె విధేయురాలిగా చేశాడు దేవుడు కదా. ఆమె శారాయి పెట్టిన బాధ వల్ల ఆమె పారిపోయింది, కానీ ఆ బాధల వల్ల ఆమె విధేయురాలై ఏదైతే ఎవరు దూత చెప్పిందో, పోయి అణిగి మణిగి పడి ఉండమని చెప్పింటే అదే పోయి చేసింది కదా. హాగర్ వెళ్ళి అణిగి మణిగి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. 16వ వచనంలోనే చూస్తాం కదా. 16వ వచనంలో అందుచేత తర్వాత హాగర్ అబ్రహామున కుమారుని కనిన, అబ్రహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టెను. కనినప్పుడు ఇక్కడ ఆమె వెళ్ళినట్టుగానే చూస్తున్నాం కదా. ఏదైతే దూత ఆజ్ఞాపించిందో అది ఆమె వెళ్ళింది, ఆడ అణిగి మణిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. కాబట్టి దేవుడు మనకు నేర్పించిన పాఠం అంటే బాధ వలన వారికి సో మనకు బాధ కలిగినప్పుడు మనము దాని నుండి విధేయత నేర్పించడానికే దేవుడు మనకి బాధలు అనేది మన ఒక బాధల గుండా దాని గుండా మనల్ని ప్రవేశింప చేస్తాడనమాట. తర్వాత ఇంకొక వచనం చూద్దామండి. కీర్తనలు 75వ వచనం, 75వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడే తీర్పర్ అనమాట. ఎవరిని దేవుడు తగ్గియాలనుకుంటే వాళ్ళని తగ్గిస్తాడు, ఎవరిని హెచ్చియాలనుకుంటే వాళ్ళని హెచ్చిస్తాడు. అంతేగాని మన ప్రణాళికలు ఏం లేవన్నమాట. మనం ఏమనుకుంటాం, వీళ్ళు తగ్గాల, వీళ్ళు మనల్ని ఇలా చేశాడు, వీళ్ళు మంచోళ్ళు కాదు, మన దృష్టిలో అట్లా ఉంటాం కదా. వీళ్ళు అంటే వీళ్ళ నాశనాన్ని మనం కోరుకుంటాం, కానీ దేవుడు అలా కాదనమాట. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నాకు చాలా నచ్చిన వాక్యం అనమాట ఇది. దేవుడే తీర్పు తీర్చువాడు, దేవుడే ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఇక్కడ ఎవరిని తగ్గించాడు దేవుడు?
హాగర్ని తగ్గించాడు, ఎవరిని హెచ్చించాడు? శారైని హెచ్చించాడు కదా. సో కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడి ప్రణాళిక ఇలానే ఉంటదన్నమాట. మనము ఏదైతే మనము ఆలోచిస్తామో, ఏదైతే దేవునికి విరోధంగా వెళ్ళి ఆలోచిస్తామో అది కాదు. కానీ దేవుడు ఏదైతే తన ప్రణాళిక వలన ఏదైతే అనుకున్నాడో అది నెరవేరుస్తాడు. మన జీవితంలో ఏదైతే మనం చాలా ఈ శారయ్య కూడా ఎంత మెస్సీగా చేసుకుంది కదా తన జీవితాన్ని కదా, చాలా గందరగోళంగా చేసేసుకుంది కదా ఆవిడ. అయినప్పటికీ దేవుడు ఆ గందరగోళంలో కదా, ఎక్కడైతే శారా కదా ఆమె అంటది కదా, దేవుడే జడ్జి కదా, ఇక్కడ అంటది కదా, నీకును నాకును ఆ ఇక్కడ ఒక 16వ అధ్యాయంలో ఉంటది కదా, నీకును నాకును దేవుడే తీర్పు తీర్చాలి అని అంటది కదా. కానీ అక్కడైతే అబ్రహాము హాగర్ పట్ల ఏమి తీర్పు తీర్చలేకపోయినాడు. కానీ దేవుడు కలిగించుకొని ఇక్కడ దేవుడు ఎంటర్ అయినాడు కదా. అక్కడైతే దేవుడు వారు చేస్తున్న డెసిషన్లు ఎంటర్ కాలేదు. కానీ ఇక్కడ దేవుడు ఎంటర్ అయినాడు. వారు జరిగించేటివన్నీ మీరు ఏమేమి జరిగించుకుంటారో అన్ని జరిగించుకోమన్నాడు. ఇక్కడ ఎంటర్ అయినాడు. ఇక్కడ ఎంటర్ అయ్యి ఆమెకి ఏదైతే కరెక్టో అక్కడ ఆమెని మంచిగా ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాడు కదా. ఎవరికి? హాగర్కి కదా. నీకు కూడా ఒక కుమారుడు కలుగుతారు, ఈ కుమారుని పట్ల ఇంతమంది వస్తారు, ఈయన కూడా ఒక జనాంగం అవుతాడు అనేది దేవుడు హాగర్కి కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇలా దేవుడు ఆమె యొక్క బాధను కూడా వినిన దేవుడు కదా. హాగరు యొక్క బాధను వినిన దేవుడు, తర్వాత ఆమె కన్నీటిని కూడా చూచిన దేవుడు కదా. అందుకనే ఆమె ఏమని పేరు పెడుతుంది ఆయనకి? ఏమని పేరు పెడుతుందండి ఇక్కడ మనం చూసినట్లయితే, ద లార్డ్ హూ సీస్ అని చెప్తుంది కదా. యు ఆర్ ద గాడ్ ఆఫ్ సీయింగ్ కదా. నువ్వు చూచే దేవుడయ్యా, నువ్వు నా కన్నీటిని చూచే దేవుడయ్యా అని ఆమెకి పేరు పెడుతున్నట్టుగా మనము ఆయనకు పేరు పెడుతున్నట్టుగా చూస్తున్నాం కదా. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి బాధను కన్నీటిని చూచే దేవుడుగా ఉంటున్నాడు అన్నమాట. తర్వాత ఇంకా దీని వల్ల కదా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ శారాయి చేసిన దీని వల్ల కదా ఇప్పుడు ఎంత బాధలు అనుభవిస్తున్నారు కదా ఇస్రాయేల్ ప్రజలు కదా, మనం చేసుకున్న దాని వల్ల కదా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇప్పుడు చుట్టుపక్కల ఉండే దేశాలన్నీ వాళ్ళకి ఎనిమీసే కదా. మొన్న అక్టోబర్లో జరిగినది చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది తెలుసా. ఒక్కొక్క హాస్టేజెస్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క టెస్టిమోనీస్ చూస్తున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, నా జీవితము చాలా హ్యాపీగా సాగుతుంది. ఆయన ఏమనుకున్నాడంటే ఎప్పుడు అంత రిలీజియస్ గా ఉండేవాడు కాదంటే. అంటే చాలా మంది సాక్షులు, ఒక 5-6 మంది సాక్ష్యాలు విన్నాను. నేను అంత రిలీజియస్గా ఉండేవాడిని కాదు, నేను ఎథియిస్ట్ని. అంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడము, భార్యతో ఉండడము, తర్వాత నా ఉద్యోగము, నా చదువులు, నా ఉద్యోగము, నాకు ఒక ఇల్లు, హ్యాపీ లైఫ్, ఇదే, ఇంకా ఏం అవసరం లేదు అనుకుని నా రోజుల్లో ఆయనని అంటే బందీగా తీసుకెళ్ళిపోయినారంట. ఆయన తీసుకెళ్ళిపోయి ఆయన పడిన బాధ అంట ఆయన చెప్తున్నాడు. అంత టార్చర్ అంట, వాళ్ళు హమాస్ తీవ్రవాదులు అంట, వాళ్ళని అంత టార్చర్, అన్నం తినడానికి లేదంట. ఇంట్లో ఆయన ఏమనుకున్నారంటే, ఇంట్లో కదా ఒక ఫ్రిడ్జ్ తీసి ఒక పండు తినాలంటే అంత ఈజీ కదా, మనకి వెళ్తామా ఫ్రిడ్జ్ తీసేసుకుంటాం తింటాం. కానీ ఆ పండే వాళ్ళకి కావాలా అన్నప్పుడు ఎంత కష్టపడాల్సి వచ్చిందో అంట తెలుసా. వాళ్ళు తినడానికి కూడా లేని పరిస్థితులు అంట, ఏది వచ్చేది కాదంట. అంటే ఇంకా చూసినాం కదండి, చాలా మందిని చూసింటాం కదా, ఎట్లా వాళ్ళు స్కెలిటన్ గా తయారయ్యి వచ్చేసాడు కదా, అన్నం లేక, అది లేక. అప్పుడు ఆయన అన్నాడంట, దేవా నేను ఈ స్టేజ్ లో నుండి నువ్వు బయటకు వెళ్తే నేను బతుకుతాను. హషేమ్ అంటారు అనమాట వాళ్ళని. వాళ్ళు దేవుడు, మనము దేవుడు జీసస్ అంటాం, కానీ వాళ్ళు దేవుని నామాన్ని హషేమ్ అంటే ఆల్మైటీ గాడ్ అని వాళ్ళు పిలుస్తారంట. హషేమ్ని నేను వేడుకున్నాను, నన్ను ఈ పరిస్థితుల్లో నుండి మరి నువ్వు నన్ను తీసుకొని వెళ్తే గాని నేను నీ కోసమే జీవిస్తాను కదా. దేవుడు నాకు అనిపించింది, ఆ ఆ పరిస్థితుల గుండా వారు వెళ్ళకపోయింటే వాళ్ళ జీవితాలు అయ్యే ఉండేటివేమో. మరి మరి అది అది కరెక్ట్ గా జరిగిందో జరగలేదో నాకైతే మనము దాన్ని డిస్కస్ చేయకూడదు. కానీ అలా జరగకూడదు. కానీ ఈ దేవుని ప్రణాళిక వాళ్ళ పట్ల ఏముందో మరి దేవునికే తెలుసు కదా. ఆయన అవి చెప్తున్నప్పుడు ఇంకొక ఆయన సాక్ష్యం కూడా అదే అన్నమాట.
నేను అక్కడ ఆ పరిస్థితుల గుండా నేను దేవుణ్ణి చూచాను. నేను దేవుడు నాకు మాట్లాడాడు. నేను అంతవరకు నేను దేవునితో అంత సంబంధం లేదు. నాకు దేవుడు అంటే ఏం తెలియదు. కానీ నేను ఆ పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడినాడు. దేవుడు నాకు దీని గుండా నన్ను వెళ్ళనిచ్చినప్పుడు నేను అవన్నీ నేర్చుకున్నాను అని ఇంకొక ఆయన సమాధానం చెప్తాను. నాకు ఎంత సంతోషమైంది కదా. ఒకప్పుడైతే వాళ్ళు దేవుడు అంటే ఎరగని ప్రజలు అంటే ఇంకొక ఆయన నోవా ఫెస్టివల్ నుండి వాళ్ళని తీసుకొని చెరపట్టుకొని వెళ్ళారు కదా. ఆ నోవా ఫెస్టివల్ ఒకసారి చూసినట్లయితే మీరు ఎప్పుడన్నా వీడియోస్ చూడండి. అక్కడ ఒక వాళ్ళు ఎగురుతున్నారు. అవి ఎగురుతున్నప్పుడు ఒక సైడ్ కి ఒక బొమ్మ ఉందన్నమాట. ఒక విగ్రహం పెట్టుకొని వాళ్ళు దాని చుట్టూ ఎగురుతున్నారు అనమాట. ఆ ఎగురుతున్నప్పుడు నేను అది సడన్ గా చూశాను. ఏంటిది ఇది ఇంత ఆ, ఇస్రాయెల్ కంట్రీ అక్కడ జరుగుతుంది ఆ పండగ. అది వాళ్ళు ఆ దేవతను పెట్టుకొని దేవతో మరేం తెలియదు కానీ ఒక ఇట్లా ఇట్లా ఉందన్నమాట. అది విగ్రహం ఇట్లా స్ట్రైట్ గా నిలబడింది. కూర్చొని ఇట్లా పెట్టుకొని ఇట్లా చూస్తుంది అనమాట. ఆ విగ్రహం చుట్టూ వీళ్ళంతా తిరిగి ఎగురుతున్నారు, జంప్ చేస్తున్నారు. ఒకరికి ఒక సరైన బట్టలు లేవు కదా. బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నమాట, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు అనమాట. అప్పుడు ఇది జరిగినప్పుడు ఆమె అనిందనమాట. మరి దేవుడు నాకు అక్కడ దేవుడు ఆ పరిస్థితుల ద్వారా నేను హషేంని కనుక్కున్నాను. తను ఇప్పుడు నా జీవితం అప్పుడు అక్టోబర్ 7th ముందు నా జీవితం ఏముందో అక్టోబర్ 7th తర్వాత నా జీవితం మారిపోయింది అని 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 ఒక నలుగురు చెప్పారనమాట. నాకు అదే అనిపించిందండి. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు బాధల్ని, కష్టాల్ని కదా ఎన్నో మన జీవితాల్లో పెట్టినప్పుడు మనం ఆ బాధల ద్వారా దేవుడు మనకి అనుకువ నేర్పిస్తాడు. మనం ఏదైతే నేర్చుకోవాలో అది దేవుడు నేర్పిస్తాడనమాట. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇదే మనం నేర్చుకోవాలండి. ఏదో బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు భయపడేది కాదు. కానీ దేవుడు ఏ ఉద్దేశం పూర్వకంగా మనల్ని ఈ బాధల్లో నుండి తీసుకెళ్తున్నారో, చాలా మంది ఆ బాధల్లో కూడా చాలా మంది మనల్ని దూషించేవారు ఉంటారు. ఆ దూషణలకు మనం బాధపడకుండా వారిని మనం ఇతరులని మనల్ని మనం నిందించకుండా మన దేవుని మీదే మనము కాన్సన్ట్రేట్ చేసి మనము ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో మన జీవితంలో మనం ఏదైతే దేవుని ఎడల ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక కదా. కదా. గర్భవాసిగా ఉన్నప్పుడే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు కదా. కదా. అప్పుడున్నప్పుడే కదా మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మన జీవితం దేవుని పట్ల అంత మనము విధేయులుగా ఉండి దేవుణ్ణి అంత ఆరాధించే వాళ్ళకి దేవుడు ఎప్పుడు నష్టం కలిగించే దేవుడు కాదు. నష్టం కలిగించినా కూడా ఆ దాంట్లో మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు అన్నమాట కదా. అలా మన జీవితాల్ని మలుచుకోవాలని దేవుడు నాకు నేర్పించిన పాఠం అండి. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించిన గాక. అందరికి వందనాలు.